కోరుదామండి. వాక్య పరిచయకు ఇస్తున్న డాక్టర్ జాన్ వెస్లీ గారు వాక్య పరిచయం చేస్తారు. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఒకసారి ఒక ప్రాంతంలో విపరీతంగా దొంగలు పెరుగుతున్నారని వారిని పట్టుకుందామని చెప్పి ఒక ఆయన ఒక మెషిన్ కనిపెట్టాడట. ఆ మెషిన్ ప్రాధాన్యత ఏంటంటే దొంగలు దొంగతనం చేసిన తర్వాత కాదు, ఆ చేయక ముందే వారి ముఖ కవళికలు, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ద్వారా వారు ఏదో దొంగతనం చేయడానికి వచ్చారని తెలుసుకుని వారిని పట్టుకుందామని చాలా కష్టపడి సెన్సార్స్ అన్ని అమర్చి చాలా ఫేసుల మీద రీసెర్చ్ చేసి ఎట్టగలిగి ఒక మెషిన్ కనిపెట్టాడు. దాన్ని తీసుకెళ్ళి యునైటెడ్ స్టేట్స్లో న్యూయార్క్లో టైమ్స్ స్క్వేర్ సెంటర్ ఉంటుంది, అక్కడ ఆ మెషిన్ పెట్టాడు. పెడితే ఒక గంట సేపు అది పనిచేసిన తర్వాత ఒక 20 మందిని అప్పగించింది పోలీసులకి. వీడు ఇక్కడికి ఏదో దొంగతనం చేయడానికి వచ్చినట్టుగా అనిపిస్తుంది, ఒకసారి ఇంట్రాగేట్ చేయండి అని సిగ్నల్ ఇచ్చినప్పుడు వాళ్ళు వచ్చి అతను పట్టుకుంటే ఇంట్రాగేట్ చేస్తే ఖచ్చితంగా దొంగతనం చేయడానికి వచ్చానని ఒప్పుకున్నాడు అనమాట. ఇదేదో చాలా బాగుంది, దొంగతనం జరగక ముందే మెషిన్ పట్టుకుంటుంది కొంతమందిని. ఆ మెషిన్ పట్టుకొచ్చి మాస్కో నగరంలో పెట్టారు. మాస్కో క్యాపిటల్, రష్యన్ క్యాపిటల్ సిటీ మాస్కోలో. నేను కూడా మాస్కోలో దేవుని వాక్యం చెప్పడానికి వెళ్ళాను. చాలా పెద్ద నగరం అది, చాలా అద్భుతమైన విషయాలని అక్కడ ఉంటాయి. అక్కడ తీసుకెళ్ళి ఆ మెషిన్ పెట్టగానే అది అక్కడ బాగా పనిచేసి గంటకు ఒక 60 మందిని అది అక్కడ పట్టుకుంది. అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఆ తర్వాత దాన్ని తీసుకెళ్ళి చైనా క్యాపిటల్ సిటీ బీజింగ్లో ఉంచారు. బీజింగ్లో ఇది చాలా బిజీగా పనిచేసి గంటకు 120 మందిని పట్టుకుంది అక్కడ. అబ్బా, ఇలాంటి మెషిన్ అక్కడెక్కడ కాదండి, మా ఇండియాలో ఉండాలి సార్. విపరీత దొంగతనాలు పెరిగిపోతున్నాయి ఈ రోజుల్లో, ఇండియాలో ఉంటుంది బాగుంటుందని చెప్పి ఇండియాలో సెంటర్లో పెట్టిన తర్వాత పోలీసులకి నరాలు తెగే ఉత్కంఠ. గంట అయిపోయిన తర్వాత నంబర్ 2000 వెళ్తుందా, 3000 వెళ్తుందా, 4000 వెళ్తుందా అని చాలా ఆసక్తిగా చూస్తే గంట తర్వాత మెషినే కనబడలేదట అక్కడ. దాన్నే తీసారట ఎవరో, దేనికోదానికి ఉపయోగపడుతుందని. ఈ రోజుల్లో చాలా భయంకరమైన దొంగతనాలు. కేవలం డబ్బు మాత్రమే కాదు, దేవుడు మనకిచ్చిన సమయాన్ని ఆయనకి ఇవ్వకుండా దొంగిలించే దొంగలుగా కొన్నిసార్లు మనం ఉంటాం. ఆయనకిచ్చే భాగాన్ని ఇవ్వకుండా దాన్నే మనం కూడా దొంగిలించాలని ఆశతో మనం ఉంటాం. కానీ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, రెండర్ వాట్ వీ షుడ్ రెండర్ టు గాడ్. దేవునికి ఏమి ఇవ్వాలో ఆయనకి ఇచ్చేసేయాలట, కైసరికి ఏమి ఇవ్వాలో కైసరికి ఇవ్వాలి. ఈ రాత్రి నేను మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. I appreciate you from the bottom of my heart for taking your valuable time to come over here. కేవలం మేము కొన్ని పాంప్లెట్స్ మరియు కొన్ని రకాలైన మాధ్యమాల ద్వారా ఇక్కడ మీటింగ్ జరుగుతుందని తెలియచేసినప్పుడు ఇంతమంది ఈ రాత్రి ఇక్కడ గ్యాదర్ అవ్వడం మాకు చాలా సంతోషాన్ని ఇస్తూ ఉంది. ప్లీజ్ కంటిన్యూ టు ప్రే. మేము మీటింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళి మా ఫ్లైట్ క్యాచ్ చేయాలి. రేపటి నుంచి కర్ణాటకలో గంగావతి అనే ప్రాంతంలో మీటింగ్స్ ఉన్నాయి. ఆ మీటింగ్స్ అయిపోగానే సోమవారం నుంచి నెల్లూరులో 3 రోజులు గాస్పెల్ ఎక్స్ప్లోజన్ జరిగిస్తూ ఉన్నాం. దేవుని కార్యాలు చాలా బలంగా మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాకుండా ప్రపంచ దేశాల్లో జరుగుతున్నాయి. ఈ పరిచర్య ద్వారా దేవుడు చేసిన గొప్ప కార్యాలను బట్టి మేము ప్రభువును స్తుతిస్తూ మరి రాత్రి మరొక్కసారి జీవాధిపతి అయిన యేసయ్య నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ 2020వ సంవత్సరంలో బలమైన ఆశీర్వాదాలు మనందరం పొందుకోవాలంటే, దేవుని దీవెనకు మనందరం పాత్రలు అవ్వాలంటే ఈరోజు నేను చెబుతున్న వాక్యాన్ని అందరూ శ్రద్ధగా వినండి. శ్రద్ధగల వారిని దేవుడు ఆశీర్వదిస్తాడని బైబిల్లో ఉంది. అందరూ శ్రద్ధగా వింటున్నారా? ఎవరికైనా నిద్ర వస్తుందా? నిద్ర రావట్లేదన్న వాళ్ళు ఒకసారి చెయ్యొద్దండి. నిద్ర రావట్లేదండి నాకు. వండర్ఫుల్. నిద్ర ఎవరికి రావట్లేదు. అందరూ అలర్ట్గా ఉన్నారు కదా? అందరూ అలర్ట్గా ఉన్నారా లేదా? మూడోసారి అడుగుతున్నాను, అందరూ అలర్ట్గా ఉన్నారా లేదా? ఒక్కసారి కనుక మీరు అలర్ట్గా ఉంటే ఒక్కసారి అందరూ కూడా మీ చూపుడు వెళ్ళి ఒకసారి చూపించండి నాకు. వావ్, సూపర్. మీరు ఎంత అలర్ట్గా ఉన్నారో అర్థమైపోయింది నాకు. నేను అడిగింది చూపుడు వేలు చూపించమన్నాను, మీరందరూ ఏం చూపించారు? మరి ఏది అలర్ట్నెస్? ఏది అంటే నేను చెప్పింది మీరు వినలా, నేను చేస్తుంది మీరు చేస్తున్నారు, అంతే కదా? నేను ఇక్కడ తంబు పెట్టానని మీరు అందరూ తంబు చూపించేశారు, థమ్స్అప్ కావాలన్నట్టుగా. మీడియాకు ఉన్న పవర్ అలాంటిది. ఏదైనా ఒక విషయాన్ని మనం చూస్తే అది ఎందుకు మర్చిపోమో మీకు అర్థమైంది కదా. ఇప్పుడు చూసేదాంతో త్వరగా మనం కనెక్ట్ అవుతాం. అందును బట్టి మీరు ఏం చూస్తున్నారో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆల్రైట్, వండర్ఫుల్. లెట్ us turn our Bibles to the Gospel of John chapter 10 and verse 28. యోహాను సువార్త 10వ అధ్యాయం 28వ వచనాన్ని ఈరోజు ధ్యానాంశంగా మనం చదువుకుందాం. యోహాను సువార్త 10వ అధ్యాయం 28వ వచనం. నేను వాటికి నిత్య జీవము ఇచ్చుచున్నాను కనుక
అవి ఎన్నటికి నశింపవు, ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. దేవుని స్తోత్రం చెప్దాం ఒకసారి, హల్లెలూయా. నో వన్ కెన్ స్నాచ్ దెమ్ ఫ్రమ్ మై హ్యాండ్స్. నా చేతుల్లో నుండి ఎవ్వరు వారిని అపహరింపరు. ఈ వాగ్దానం ఎంత ధైర్యాన్ని ఇస్తుందండి మనకి. ఈ వాగ్దానం చదువుతుంటే నాకైతే గూస్ బంప్స్ వస్తాయి. దేవుని సన్నిధిలో ఆనందిస్తుంటాను, పరవశిస్తుంటాను. కారణం ఏంటో తెలుసా? ఐఎమ్ ఇటర్నల్లీ సెక్యూర్డ్ ఇన్ మై గాడ్స్ హ్యాండ్స్. నా దేవుని చేతిలో నేను ఎప్పుడు కూడా సురక్షితంగానే ఉన్నాను. హల్లెలూయా. చాలాసార్లు మన జీవితాల్లో భయం వస్తూ ఉంటుంది. చాలా సంవత్సరాల క్రితం మన భారతదేశంలో ఒక వ్యాపారవేత్త, ఆయన పేరు ధీరుభాయ్ అంబానీ, 350 రూపాయలకి ముంబైలో పెట్రోల్ బంక్లో పెట్రోల్ పోసేవాడు. కాదంతా చచ్చిపోయే సమయానికి 25,000 కోట్ల రూపాయలకి అధిపతి ధీరుభాయ్ అంబానీ. ఇప్పుడు ఆయన ఇద్దరు కొడుకులు మొత్తం దేశాన్నే శాసిస్తూ ఉన్నారు. వాళ్ళ పెద్ద కొడుకు ముఖేష్ అంబానీ ప్రధానమంత్రి గారు భుజమే చెయ్యేస్తాడనమాట. అంత సాన్నిహిత్యం ప్రధానమంత్రి గారికి ఆయనకి. అంత గొప్ప స్థానానికి వెళ్ళిపోయారు వాళ్ళు. అంటే ప్రధానమంత్రినే శాసించగలిగే స్థాయిలో వారు ఉన్నారు. ఇప్పటికి రిలయన్స్ ఆస్తులు సుమారుగా ఒక 4.5 లక్షల కోట్ల రూపాయలు, ఒక 4-5 రాష్ట్రాల బడ్జెట్ ఎంత ఉంటుందో అంత డబ్బు వారి చేతుల్లో ఉంది. రిలయన్స్ సంస్థ, జియో అనే ఆ సంస్థ మీ అందరికీ తెలుసు కదా. ఆయన ఏమంటాడంటే ధీరుభాయ్ అంబానీ, కర్లో దునియా ముఠిమే అనే ఒక స్లోగన్ తీసుకొచ్చాడు. ప్రపంచాన్ని గుప్పెట్లో పెట్టేసుకోండి అన్నాడు. చెప్పండి, ఎక్కడ పెట్టేసుకోవాలంటే ప్రపంచాన్ని గుప్పెట్లో పెట్టేసేయాలని. నాకు అనిపిస్తూ ఉంటుంది, ప్రపంచం గుప్పెట్లో పెట్టుకోవడం అలా పెట్టండి, కానీ మనుషులంతా కూడా భయం గుప్పెట్లోకి మాత్రం చాలా చక్కగా వెళ్ళిపోతూ ఉన్నాడు. ప్రతిరోజు ఉదయాన్నే లేచేటప్పుడే ఆ రోజు ఎలా గడుస్తుందా అనే భయం, అప్పు ఎలా తీరుతుందా అనే భయం, నాకున్న సమస్యలు ఎలా పోతాయా అనే భయం, నా పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అవుతున్నారు, వారి భవిష్యత్తులు ఎలా ఉంటాయనే భయం, పెళ్ళిడికి వచ్చిన ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ ఇంట్లో ఉంటే మాకు ఎలాంటి అల్లుళ్ళు వస్తారా, ఎలాంటి కోడళ్ళు వస్తారా అనే భయం. రకరకాల భయాల్లో చాలామంది బ్రతుకుతూ ఉన్నారు. రాష్ట్ర అధిపతులకున్న భయాలు వేరు, దేశాధ్యక్షులకున్న భయాలు వేరు, ఆ తర్వాత న్యాయమూర్తులకున్న భయాలు వేరు, న్యాయాధిపతులకు ఉన్న భయాలు వేరు, పోలీసులకు ఉన్న భయాలు వేరు. రకరకాల భయాలు ప్రపంచంలో చాలా ఉన్నాయి. సంఘ బిడ్డలకు ఉన్న భయాలు వేరు, సంఘ సేవకులకు ఉన్న భయాలు కూడా వేరు. మా సంఘంలోంచి ఎవరిని ఎప్పుడు ఎత్తుపోతారని కొంతమందికి కొన్ని రకాల భయాలు సేవకులకు కూడా ఉన్నాయి. ఈ రోజుల్లో ఎన్నో రకాల భయాల మధ్యలో మానవుడు బ్రతుకుతుంటే, హియర్ ఈస్ అ గాడ్స్ ప్రామిస్ ఫర్ యూ ఇన్ దిస్ ఇయర్. ఈ 2020 సంవత్సరాలు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీవు నా చేతిలో ఉన్నావు గనుక నా చేతి నుండి ఏ ఒక్కరు మిమ్మల్ని ఏం చేయరు, అపహరింపనేరరు. కొన్నిసార్లు కొంతమంది నేను సవాలు చేయొచ్చు. అదేంటో తెలుసా? నా చేతిలో నుండి నన్ను ఎవరు రక్షిస్తారో చూద్దాం అంటారేమో. నా చేతిలో నుండి ఎవరు మిమ్మల్ని విడిపిస్తారో చూద్దాం అని గనక నిన్ను సవాలు చేస్తే నువ్వు చెప్పాల్సిన మాట ఏంటో తెలుసా? నేను నీ చేతిలో ఉంటేనే కదా నీ నుండి ఏదో తప్పించుకోవడానికి ప్రయత్నం చేయడానికి. నేనున్నది ఎవరి చేతిలో? నా దేవుని చేతిలో ఉన్నాను. ఐఎమ్ సెక్యూర్డ్ ఇన్ మై గాడ్స్ హ్యాండ్స్. నా దేవుని చేతిలో నేను సురక్షితంగా ఉన్నాను అని విశ్వాసి సగర్వంగా చెప్పగలిగితే, కాన్ఫిడెన్స్తో మాట్లాడగలిగితే వారు ఈ సంవత్సరంలో గొప్ప కార్యాలు చూడబోతున్నారు. యోహాను సువార్త 10వ అధ్యాయం నాకు చాలా ఇష్టమైన అధ్యాయం. అంటే మిగతావి ఇష్టం కాదని కాదు, అయితే చాలా రిపీటెడ్గా ఈ అధ్యాయాన్ని చదవడానికి నేను చాలా పురుకొల్పబడుతూ ఉంటాను. కారణం ఏంటో తెలుసా? ఒక కాపరికి మరియు గొర్రెలకు మధ్య ఉన్న సంబంధాన్ని ప్రభువు చాలా చక్కగా తెలియచేశాడు. క్రైస్ట్ ఐడెంటిఫైడ్ హిమ్సెల్ఫ్ యాజ్ ఎ షెపర్డ్. దేవుడు పరలోకం నుండి దిగొచ్చిన వాడు కనుక ఆయన స్థాయిలో మాట్లాడితే ఇక్కడున్న ఏ ఒక్కరికి మనకు అర్థం కాదు కదండి. దేవుడు తన స్థాయిలో మాట్లాడిస్తే ఇక్కడున్న ఎవరికి మనకు అర్థం కాదు. ఎందుకంటే మానవుడు ఖచ్చితంగా దేవుని స్థాయిని ఎప్పుడు చేరుకోలేడు. అందును బట్టి దేవుడు తన స్థాయిని తగ్గించుకొని మనకు అర్థమయ్యే విషయాల్లోనే చాలా విషయాలు ప్రభువు మాట్లాడాడు. అందులో ఇక్కడ రాయబడిన మాటలు గొర్రెలకు గొర్రెల కాపరికి మధ్య ఉన్న సంబంధాన్ని చాలా చక్కగా ప్రభువు వివరిస్తూ ఉన్నాడు. అది మన జీవితానికి అప్లై చేసుకున్నప్పుడు ప్రభువు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో, ఆయన మన పట్ల ఎలాంటి ఉద్దేశాలు కలిగి ఉన్నాడో, ప్రాముఖ్యంగా నిన్ను దేవుడు ఎంతగా హెచ్చించాలని కోరుతున్నాడో ఇవన్నీ కూడా దైవ లేఖనంలో మనం చూడగలిగాం. నో వన్ కెన్ స్నాచ్ యూ ఫ్రమ్ మై హ్యాండ్స్. దట్స్ అ ప్రామిస్ ఫర్ యూ ఫర్ దిస్ ఇయర్. నా చేతిలో నుండి ఏ ఒక్కరు మిమ్మల్ని ఏం చేయరు, అపహరింపనేరరు. యేసు ప్రభువారు ఈ లోకంలో జీవించిన కాలంలో హీ సెట్ అన్ ఎగ్జాంపుల్ ఇన్ ఎవ్రీథింగ్. ఆయన ఈ లోకంలో 33.5 సంవత్సరాలు ఎందుకు బ్రతకాల్సి వచ్చింది?
నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది మనందరి కోసం చనిపోవడానికే కదా. ఓ 2వ సంవత్సరంలో చనిపోతే బాగుంటుంది కదా, ఓ 10వ సంవత్సరంలో చనిపోయి ఉంటే బాగానే ఉండేది కదా, ఒక 20వ సంవత్సరంలో చనిపోయి ఉంటే బాగానే ఉండేది కదా. వై జీసస్ హ్యాడ్ టు లివ్ 33.5 years? 33.5 సంవత్సరాలు యేసు ప్రభు ఎందుకు ఈ భూమి మీద బ్రతకాల్సి వచ్చింది? ఆయన ఉద్దేశమే మనిషి కోసం చనిపోవడం అయితే, ఆ చనిపోయేది ఎప్పుడూ చనిపోవచ్చు కదా. ఆయన 33.5 సంవత్సరాల వరకు ఎందుకు యేసు ప్రభు లోకంలో బ్రతికాడు అని కొన్నిసార్లు నాకైతే సందేహం వస్తూ ఉండేది. గమనించండి ప్రియులారా, యేసు ప్రభు పూర్తి యవ్వనాన్ని ఈ భూమి మీద ఎందుకు జీవించాడో తెలుసా? ఇక్కడున్న మనందరికీ కూడా ప్రతి విషయములో మాదిరి ఉంచడానికి, ఇన్ ఆర్డర్ టు సెట్ ఎ గుడ్ ఎగ్జాంపుల్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఇన్ ద వరల్డ్. చిన్నపిల్లలకి, యవనస్తులకి, కౌమార దశలో ప్రవేశించిన వారికి ప్రతి ఒక్కరికి ఒక మాదిరి ఉంచాలనే యేసు ప్రభు ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్గా ఆయన ఈ లోకంలో బ్రతికారు. 33.5 సంవత్సరాల జీవితంలో మానవుడు నేర్చుకోగలిగిన పాఠాలు చాలా ఉన్నాయి. యేసు ప్రభు అంత అద్భుతమైన ఎగ్జాంపుల్ మనకు ఉంచారు. అందులో ఒకటి ఏం చెప్పారో తెలుసా? యేసు ప్రభు ఈ భూమి మీద జీవించిన తర్వాత ఆయన సిలువ మరణం పొందుతున్న రోజున సిలువ మీద ఆయన 7 మాటలు పలికారు. చెప్పండి, ఎన్ని మాటలు పలికారు యేసయ్య? 7 మాటలు. చివరి మాట ఎవరైనా చెప్పగలరా? ప్రభు పలికిన 7th వర్డ్ ఏంటది? చివరి మాట తండ్రి, సమాప్తమైనది అనేది 6వ మాట. 7వ మాట ఏంటి చెప్పండి? తండ్రి, నీ చేతికి నా ఆత్మను ఏం చేస్తున్నాను? అప్పగిస్తూ ఉన్నాను. చాలా మంది అనుకుంటారు యేసు ప్రభుని చంపేస్తే చచ్చిపోయాడు ఆయన అనుకుంటారు చాలా మంది. అది వాస్తవం కాదు. ఎవరో చంపేస్తే యేసు ప్రభు చనిపోవడం కాదు. ఆయనకి తనకు తానుగా తన ఆత్మను ఏం చేసుకున్నాడు? ఆయన అప్పగించుకున్నాడు. తనకు తానుగా ఆత్మను అప్పగించాడు కాబట్టే, ఆయనకి ఇష్టపూర్వకంగా మరణించాడు కాబట్టే ఆయన రక్తము ద్వారా మనకు పాపక్షమాపణ ఉంది. యేసు ప్రభు వారు ఎందుకు ఆ మాట పలకాల్సి వచ్చింది? తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకునిచున్నానంటే అల్టిమేట్ సబ్మిషన్ అనేది యేసు ప్రభు మనందరికీ నేర్పిస్తూ ఉన్నాడు. ఈ భూమి మీద ఎవరైనా సరే జీవితాంతం దేవుని మహిమార్థమే బ్రతకాలి అంటే, బ్లెస్సీ గారు చెప్పారు, దెర్ ఈస్ ఎ పర్పస్ బిహైండ్ అవర్ లైఫ్స్. ఈ రోజున మనం ఇక్కడున్న ప్రతి ఒక్కరికి ఒక ఉద్దేశం, దేవునికి మన పట్ల ఒక ఉద్దేశం ఉంది, ఒక పరమార్థం ఉంది. ఆ ఉద్దేశం మనం నెరవేర్చబడాలంటే మన జీవితాలు ఎవరికి అప్పగించాలి? దేవునికి అప్పగించాలి. ఇప్పుడు ప్రశ్న అడుగుతున్నా, ఇంతవరకు నీ జీవితాన్ని ఎవరికి అప్పగించావు? ఎవరి చేతుల్లో కీలుబొమ్మగా మారిపోయావు? ఎవరి చేతుల్లో కీలుబొమ్మగా తయారైపోయావు? ఒకసారి ఆలోచించాయి. దేవుడు అనేక సార్లు నీతో మాట్లాడుతున్నాడు, సబ్మిట్ యువర్ లైఫ్ టు మీ, సరెండర్ యువర్ లైఫ్ టు మీ. నాకు నీ జీవితాన్ని నాకు సమర్పించని దేవుడు అనేక సార్లు మాట్లాడుతున్నా, నీ జీవితంలో ఇప్పటికి నీ జీవితాన్ని, నీ ఉద్దేశాలను, నీ యొక్క ఆలోచనలో ఎవరెవరి చేతిలో పెట్టావు? చివరికి ఏం జరిగింది? మోసపోయావు, వంచబడ్డావు, నిందలు వేయబడ్డావు, అవమానించబడ్డావు. ఎన్ని రకాలుగా నువ్వు క్రష్ చేయబడాలో అన్ని రకాలుగా లోకం నేను క్రష్ చేసేందుకు కారణం నీవు అప్పగించాల్సిన వారికి నీ జీవితాన్ని అప్పగించలేదో. బైబిల్ నీతో మాట్లాడుతుంది రాత్రి, ఇస్కరియోతు యూదా తన జీవితాన్ని సాతాను చేతిలో పెట్టాడట. అపవాది ఒక ఆలోచన పుట్టించాడు, అమ్మాయి యేసు ప్రభుని అమ్మే అంటే, ఆలోచనగా ఉన్నప్పుడే జయించుంటే చాలా బాగుండేది, కానీ ఆ ఆలోచనకు నీరు పోసి పెంచాడు. ఒక చెట్టుకు నీళ్లు పోసినప్పుడు, ఎరువు వేసినప్పుడు అది అలా పెరుగుతుంటుందో, ఒక చెడ్డ ఆలోచన, ఒక బ్యాడ్ కౌన్సిల్ని అలాగే పెంచడం ప్రారంభించాడు. ఆఖరికి ఏమైందో తెలుసా? తనను ఎంతగానో నమ్మిన యేసు ప్రభుని గెత్సెమనే తోటలో 30 వెండి నాణాలకి యూదా అమ్మేశాడు. కారణం ఏంటో తెలుసా? అతని జీవితం అపవాది చేతికి అప్పగించాడు. ఉంటుంది ప్రభు దగ్గరే, జీవిస్తుంది ప్రభు దగ్గరే, తింటుంది ఆయన పెట్టి భిక్షే, సమస్తము ఆయన ద్వారా పొందుకుంటున్నవాడే. ఆఖరి చేసిన కార్యం ఏంటో తెలుసా? తన జీవితాన్ని ప్రభువు చేతిలో పెట్టాల్సింది పోయి సాతాను చేతికి అప్పగించాడు. వాట్ హ్యాపెన్? సాతాను ఆఖరికి యూదాను భయంకరమైన మరణం దిశగా ఈడ్చుకుని వెళ్ళిపోయాడు. ఆత్మహత్య చేసుకునే విషయంగా అతన్ని ప్రోత్సహించాడు. జీవితం అంతా నాశనం అయిపోయింది. ఈ రాత్రి నీ జీవితం ఎవరికి అప్పగించావు? ఎవరి చేతుల్లో నీ జీవితం పెట్టో ఆలోచన చేయి. మాకు తెలిసిన ఒక యవనస్తుడు రాజమండ్రిలో ఉండేవాడు. చాలా చక్కగా ప్రార్థన చేసుకునేవాడు. కొన్ని సందర్భాల్లో వాక్యం చదువుతుండేవాడు. అప్పుడప్పుడు దేవుని మందిరానికి వస్తుండేవాడు. నేను కూడా చాలాసార్లు చక్కని మాటలు బోధించేసరికి యవన కాలంలోకి వచ్చిన తర్వాత ఒక అమ్మాయి వాళ్ళలో పడ్డాడు. ఒక అమ్మాయి అతను ట్రాప్ చేయడం ప్రారంభించింది. నువ్వు చాలా బాగుంటావు, నువ్వు అంటే నాకు చాలా ఇష్టం, నేను చాలా ప్రేమిస్తున్నాను, వై డోంట్ యు మ్యారీ మీ, నన్ను ఎందుకు నువ్వు పెళ్లి చేసుకోకూడదు అని చెప్పి అమ్మాయి అతన్ని ప్రోత్సహించడం ప్రారంభిస్తూ ఉన్నప్పుడు ఒకసారి వచ్చి చెప్పాడు, అన్న ఆ అమ్మాయి నన్ను ఇలా అంటుంది, నన్ను పెళ్లి చేసుకోమంటుంది అంటే నేను అడిగాను,
దేవుని చిత్తం గ్రహించావా? దేవుని సన్నిధిలో ప్రార్థన చేసావా? ఇది దేవుని చిత్తం అని గుర్తించావా? అసలు అమ్మాయి రక్షణ పొందిన అమ్మాయినా? మారు మనసు ఏమన్నా పొందిందా? బైబిల్ అంటే ఏంటో తెలుసా? దేవుడు అంటే ఏంటో తెలుసా అని కొన్ని ప్రశ్నలు అడిగేసరికి ఆ యవనస్తుని కోపం వచ్చింది. వాడు అనుకున్నాడు, నేనేదో అతని జీవితాన్ని పాడు చేస్తున్నాను అనుకున్నాడు. తనకు వచ్చిన ఈ యొక్క సంబంధాన్ని చెడగొడుతున్నానేమో అనుకున్నాడు. ఆఖరికి ప్రియులారా, నేను ఎంత చెప్పినా వినలేదు, వెళ్ళి ఆ అమ్మాయిని పెళ్లి చేసేసుకున్నాడు. సరే, నేను దేవుని సేవకునిగా కోరుకున్నాడు, వారు హ్యాపీగా ఉంటే బాగుంటుందనే మా ఆలోచన. సరే, ఎలా చేసుకున్నా సంతోషంగా ఉండాలనుకున్నాను. కానీ ఒకానొక రోజున నేను ఎక్కడో మీటింగ్కి వెళ్ళి అప్పుడే దాదాపు 2:30-3 గంటలకి అప్పుడే పడుకున్నాను. 3:30 గంటలకి నా ఫోన్ రింగ్ అవుతుంది రాత్రి వేళ. ఆ టైంలో ఫోన్ వస్తుందంటే కొంచెం టెన్షన్ ఉంటుంది కదా. 3:30కి ఎవరైనా వెస్లీ గారు బాగున్నారండి అది మామూలుగా ఫోన్ చేసినాడు అంటారండి ఎవరైనా? ఆ టైంలో 3:30కి ఏదో మీతో మాట్లాడాలనిపించిందండి, సరే నన్ను పెట్టేస్తారా? 3:30-4 ఆ టైంలో ఫోన్ వచ్చిందంటే మాకు వచ్చేవన్నీ కూడా క్రిటికల్ కేర్లో ఉన్న కేసులు వస్తాయన్నమాట. ఆ టైంలో ఒకసారి ఒక వరంగల్ నుంచి ఒక యవనస్తుడు ఫోన్ చేశాడు. వెస్లీ అన్నా అన్నాడు. ఏంట్రా ఈ టైంలో ఫోన్ చేశానంటే, ఒక చేతిలో పురుగుల ముందు డబ్బా ఉందన్న, నువ్వు ప్రార్థన చేసేస్తే తాగి చచ్చిపోయి పరలోకానికి వెళ్ళిపోతానని అన్నాడు. ఏమి కాన్ఫిడెన్స్ అయినా నా మీద నీకు? చేతిలో పురుగుల మందు డబ్బా అట, ఇప్పుడు నేను ప్రార్థన చేయాలట. ఏమని? ప్రభువా, మన సహోదరుడు ఆత్మహత్య చేసుకోబోతున్నాడు, ఆ ప్రాణమును ఆత్మని రాజ్యమునికి గైకొనుమని ప్రార్థన చేయాలన్నమాట నేను అక్కడ. అలాంటి ప్రార్థనలు దేవుడు వింటాడండి? నువ్వు చేసేమో దొంగ ఫోన్లో మళ్ళీ దేవుడు సపోర్ట్ కావాలి అలాంటి వాటికి. చేయనని చెప్పా. తమ్ముడు, నువ్వు అర్జెంటుగా డబ్బా పాడేస్తేనే కానీ నీతో మాట్లాడనని చెప్పాను. అరగంట సేపు అతన్ని బ్రతిమాలితేనే కానీ, ఏదో చెబుతేనే కానీ ఆ డబ్బా పాడేయలేదు. రాత్రి నిద్ర చంపుకుని మరి అసలు నేను పడుకునేది రోజుకు 3 లేదా 4 గంటలు పడుకుంటాను నేను. ఆ స్లీప్ కూడా కొన్నిసార్లు ఎవరొకరు దొంగిలిచ్చేస్తూ ఉంటారు. ప్రార్థన చేసి మాట్లాడితే దేవుని స్తోత్రం, ఆ యవనస్తుడు ఆ రోజున మరణం నుండి విడుదల పొందాడు. ఆ తర్వాత ఇప్పుడు దేవుని సేవ కూడా చేస్తున్నాడు. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. అయితే గమనించిన ప్రియులారా, ఐఎమ్ సో సారీ అబౌట్ దిస్ యంగ్ మ్యాన్. ఈ యవనస్తుని బట్టి చాలా నేను దుఃఖపడ్డాను. 3:30 సమయానికి నాకు ఫోన్ వచ్చింది అన్న, ఆ యవనస్తుడు ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడు. వాళ్ళ ఇంటి ముందు చెట్టు ఉంటే ఉరిపోసుకుని చచ్చిపోయాడు. జేబులో ప్రియులరా ఒక సూసైడ్ నోట్ పెట్టుంటే ఫస్ట్ తీసుకొచ్చి నాకే ఇచ్చారు అన్న, చదవండి అని. దానిలో ఏమైనా రాశారో తెలుసా? టైటిల్ ఏంటో తెలుసా? నేను నా భార్యను నమ్మి మోసపోయినని రాశాడు. క్రిందకి డీటెయిల్స్ వెళ్తే ఏముందో తెలుసా అండి? నన్ను పెళ్లి చేసుకున్నా కానీ ఆమెలో నమ్మకత్వం లేదో. ఎప్పటికే 3-4 సార్లు గద్దించాను అమ్మాయిని, తప్పు అని చెప్పాను, ప్రేమతో క్షమించాను. ఆయన మరలా అదే తప్పు చేస్తుంది. ఏ తప్పు అయితే నాకైతే తెలియలేదు కానీ ఏదో ఒక తప్పు చేస్తుంది ఆ అమ్మాయి. 3 సార్లు గద్దించాడట వద్దని, అయినా ఆ అమ్మాయి లోబడలేదట. 4వసారి గద్దించడానికి ఇతను మనసు రాలేదు, సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడు. ఎవరి చేతుల్లో నీ జీవితం ఉంది? నిన్ను అణగద్రొక్కే వారికి నీ జీవితాన్ని ఇస్తున్నావా? నిన్ను నిలబెట్టే వారికి నీ జీవితాన్ని ఇస్తున్నావా? ఆలోచించాయి. ఒకవేళ ఎంతవరకు నీ జీవితం నేను నాశనం చేసేవారికి, నేను ప్రక్కదో పట్టించేవారికి, నీ జీవితాన్ని దేవుని నుండి దూరం చేసే వాళ్ళకి అప్పగించే విషయాలుగా నష్టపోయావేమో. టేక్ ఏ వండర్ఫుల్ డెసిషన్ టుడే. ఈరోజు నువ్వు మంచి నిర్ణయం తీసుకో. ప్రియ చెల్లెమా, ప్రియ తమ్ముడు, ఈ మీటింగ్ నీకోసమే. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఒకవేళ ఈ రాత్రి ఇక్కడికి వచ్చే ముందు కూడా కలవరంతో వచ్చామో, ఆందోళనతో వచ్చామో, ఒక బ్యాడ్ కంపానియన్షిప్లో నువ్వు ఉన్నావేమో, ఒక అక్రమ సంబంధంలో నువ్వు బ్రతుకుతున్నావేమో, ఒక అక్రమ స్నేహంలోనే ఉన్నావేమో, నీ జీవితాన్ని దేవుడి నుండి వెనక్కు లాక్కుని వెళ్ళిపోతున్న అపవాది సంబంధికుల చేతులకు నీ జీవితాన్ని అప్పగించావేమో. గాడ్ ఈస్ స్పీకింగ్ టు యు డైరెక్ట్లీ ఫ్రమ్ ద సెంటర్ టునైట్. ఈ రాత్రి బలిపీఠం మీద దేవుడు నీతో స్వయంగా మాట్లాడుతున్నాడు. రా, ప్రభువుకు నీ జీవితాన్ని అప్పగించాయి. సబ్మిట్ యువర్ లైఫ్ టు గాడ్. ప్రభువుకి నీ జీవితాన్ని అప్పగిస్తే ప్రభు మాట్లాడుతున్నాడు, ఒక్కసారి నా జీవితం నాకు నీ జీవితాన్ని అప్పగిస్తే నా చేతుల నుండి ఏ ఒక్కరు మిమ్మల్ని ఏం చేయరు, అపహరింపనేరరు. హౌ బిగ్, హౌ బ్యూటిఫుల్ గాడ్స్ హ్యాండ్స్ ఆర్. దేవుని చేతులు ఎంత బలిష్టమైనవి, ఆయన చేతులు ఎంత ఉన్నతమైనవో మనం ఆలోచించాలి. మీరు ఇంటికి వెళ్తారు చదివితే ఆ యోహాను సువార్తలో మనిషికున్న 3 రకాల థ్రెట్నింగ్స్ గురించి ప్రభు మాట్లాడాడు. ఒకవేళ దేవుని చేతికి మన జీవితాన్ని ఇవ్వకపోతేనట, మన జీవితాన్ని ఎవరు స్వాధీనపరుచుకుంటారంటే 3 విషయాలు అక్కడ రాసుకుంటూ వచ్చాడు. అందులో ఒకటి ఏమి రాశాడంటే 8వ వచనం మనం చదివితే దొంగ అనే మాట రాశాడు. అపవాదిని ఉద్దేశించి దొంగ అనే మాట సింగులర్ వర్డ్ ఉపయోగపడింది. దొంగతనమును హత్యను చేయడానికి దెర్ ఈస్ వన్ అల్టిమేట్ థీఫ్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో అన్ని దొంగల కన్నా ఒక నాయకుడు ఉన్నాడు వారందరికీ. ఆ నాయకుడు ఎవరో తెలుసా? అపవాది, సాతాను.
ఆది నుండి దేవుని మహిమను దొంగిలించాలని చూసేవాడు అపవాది. ఏదైనా తోటలో ఆదాము హవ్వల్ని పెట్టిన తర్వాత ఆదాము హవ్వలు ఒక గొప్ప దొంగతనానికి లోనయ్యారు. వాళ్ళు అపవాది వారి నుండి దొంగిలించింది ఏంటో తెలుసా? వారికి ఉన్న డబ్బు కాకపోవచ్చు, మరొకడు కాకపోవచ్చు, కానీ దేవుడు వారికి ఇచ్చిన మహిమను దొంగిలించాడు. కారణం, నీవు దేవుని మహిమను కోల్పోతే అపవాది నీ మీద భయంకరమైన దాడి చేయొచ్చు. నిన్ను వాడి చేతిలో కిలువగా వాడుకోవచ్చు. దేవుని మహిమ నీ మీద నిలిచినంత కాలం, దేవుని మహిమ నీ మీద ఉన్నంత కాలం అపవాది శక్తులు కానీ దురాత్మ శక్తులు కానీ నిన్ను ఏమీ చేయలేవు అనే విషయం అపవాదికి తెలుసు కనుక he always tries to steal the glory of God that is in you. నీలో ఉన్న దేవుని మహిమను దొంగిలించాలనే అపవాది ఎప్పుడు ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. ఈకాబోదు అనే పేరు ఎప్పుడైనా అన్నారా మీరు బైబిల్లో? ఈకాబోదు ఎవరైనా? వండర్ఫుల్. మీ ఇంటి పక్కన ఉంటాడా? కాదు నాయన. ఒకవేళ ఆ పేరు పెట్టుకున్నాడు ఎవరైనా ఉంటారేమో, కానీ బహుశా నాకు తెలిసి ఈకాబోదు ఎవరో పేరు అంతగా పెట్టుకోరు. కానీ ఒక ఆమె తన కొడుకు పెట్టింది పేరు. అప్పటికి ఆమె ప్రియులర గర్భవతిగా ఉంది, నిండు చూలాలిగా ఉంది. వార్త వచ్చింది, అమ్మా నీ భర్త యుద్ధంలో చచ్చిపోయాడు, మందసం పట్టబడింది అనే వార్త రాగానే నేల మట్టు కృంగిపోగానే డెలివరీ అయిపోయింది, బిడ్డ పుట్టాడు. అలా చేత్తో ఎత్తుకుని ఈకాబోదు అనే పేరు పెట్టింది. ఫినెహాసు భార్య ఎప్పుడైతే ఆ పేరు పెట్టిందో అందరూ అడిగారు, అమ్మా ఈకాబోదు అంటే అర్థం ఏంటమ్మా? ఎవరైనా పిల్లల పేర్లు పెడితే ఒక మంచి అర్థంతో పెడతారు కదా. నా దగ్గర కూడా చాలా మంది వస్తారు, వెస్లీ గారు మా అబ్బాయికి మంచి పేరు పెట్టండి అంటారు. మంచి పేరు కావాలండి అని అందరూ బట్టి మంచి పేరుని వెతికి డానియల్లో డేవిడ్లో పెడితే ఆడు పెద్ద రోడ్డు మీద తాగేసి పడిపోతుంటాడు. ఆడు నిలబెట్టాడు ఆ పేరు. కొంతమంది పేర్లు మంచివి పెట్టుకుంటారు కానీ బ్రతుకులు మాత్రం మంచివి కాదు. మొన్న ఒక ఆయన ఎక్కడో పేపర్లో చూసాను, అలాంటి పేరు ఉంటే ఎవరు నన్ను ఏమనుకోకండి, మీరు కాదు, మన ఆంధ్రప్రదేశ్లో పేపర్లో వేశారు. పేపర్లు ఎలా ఉందో తెలుసా? నమ్మించి ఒక అమ్మాయిని మోసం చేసిన యేసుబాబు అని రాశారు. అక్కడ యేసు అంట పేరు పెట్టుకున్నాడు, నమ్మించి ఒక అమ్మాయిని ఏం చేశారట. మరి మనం కొలిచే యేసయ్యకి మరి ఆ యేసుబాబుకి ఎంత తేడా ఉందో చూసారా? పేర్లు మంచియే కానీ పెరుగుతున్న జీవితాలు ఉన్నాయో మనకి ఆలోచించేయండి. బైబిల్ సెలవిస్తూ ఉంది, కొన్నిసార్లు మంచి మంచి పేర్లు పెట్టుకుంటాం కానీ పెరుగుతున్న జీవితం ఉండదు. అందరూ అడిగారమ్మా ఈకాబోదు అంటే అర్థం ఏంటమ్మా, ఎందుకు ఆ పేరు పెట్టు నీ కొడుకు అంటే ఆమె పెట్టింది ప్రభావం వెడలిపోయింది, ప్రభావం పోయింది. ఏమ్మా ప్రభావం ఎందుకు పోయింది? దేవుని మందసం ఏం చేయబడింది? పట్టబడింది. శత్రువులు పట్టేసుకున్నారు దాన్ని. దేవుని మందసము దేవుని ప్రజలకు బల సూచకమైనది. ప్రభావము తేజస్సుతో నింపబడిన దేవుని మందసాన్ని శత్రువు పట్టేసుకున్నాడు. కాబట్టి there is no glory in Israel, there is no glory in the people of God. చెబుతున్నా దేవుని సేవకునిగా, నీకెంత డబ్బున్నా, నువ్వెంత చదువుకున్నా, నువ్వెంత ఉన్నతమైన స్థానంలో ఉన్నా, ఎన్ని కోట్లు నువ్వు కూడబెట్టినా, ఎన్ని వందల ఎకరాలు నువ్వు కూడబెట్టినా, దేవుని మహిమ లేకపోతే నువ్వు సాతాను చేతిలో కీలుబొమ్మవే. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. No matter your situation, no matter how rich you are, if you don't have the glory of God, you are just nothing. You are just nothing. ప్రభు మాట్లాడుతున్నాడు. మహిమను దొంగిలిస్తాడు. అందును బట్టి యేసే మాట్లాడాడు, దొంగ అన్నాడు. రెండో మాట ఏమన్నాడంటే దోచుకున్నవారు అన్నాడు. అక్కడ ప్లూరల్ వాడబడిందంటే ఎక్కువ మంది, బహువచనం వాడారు. అంటే దొంగ ఆ తర్వాత వాడి వెనకాల వచ్చేవాళ్ళు ఎవరన్నమాట? దోచుకునేవాళ్ళు. నీ సమయాన్ని దోచుకుంటారు కొంతమంది, నీకున్న క్యారెక్టర్ని దోచుకునేవాడు కొంతమంది, ఆ తర్వాత నీకున్న డబ్బును దోచుకునేవారు కొంతమంది, నీకున్న సమస్తాన్ని దోచుకునే సాతాను అనుచరులు కొంతమంది ఉంటారు. జాగ్రత్త సుమా. If you place your life in a wrong person's hands, నీ జీవితాన్ని ఒక తప్పుడు వ్యక్తి చేతిలో పెడితే వాళ్ళు సమస్తము నీ జీవితంలో దోచుకుంటూనే ఉంటారు. అది ఆఖరి సమస్తాన్ని కూడా నువ్వు ఫణంగా పెట్టాల్సి వస్తుందేమో. దోచుకున్నారు. దొంగ, దోచుకునేవారు. ఆ తర్వాత ప్రభు మాట్లాడుతున్నాడు. తోడేలు అనే మాట కూడా అక్కడ రాశాడు. తోడేలు అనే మాట సర్వసాధారణంగా తోడేలు బైబిల్లో ఎక్కువగా అబద్ధ ప్రవక్తలకు ఉపయోగించబడిన పదం. అది అబద్ధ బోధలు, అబద్ధ ప్రవక్తలు చాలా మంది ఇదే బైబిల్ పట్టుకుని వస్తారు నీ దగ్గరికి, కానీ వారు చెప్పేది మాత్రం వాక్య విరుద్ధమైన సిద్ధాంతాలు. చాలా మంది నీ దగ్గరికి వస్తారు, బైబిల్ పట్టుకుని వస్తారు, అమ్మా దేవుని మందిరానికి వెళ్ళడం అంత అవసరం అంటావా? దేవుని మందిరం వెళ్ళడం ఎక్కడుంది? హృదయమే నీ ఆలయం కదా, ఇంకా నువ్వు ఎక్కడికి వెళ్తావని అడుగుతున్నారు కొంతమంది రోజుల్లో. దేవునికి కానుకలు ఇవ్వడం అంత అవసరమా?
దేవునికి ఇవ్వాల్సిన భాగం ఇవ్వమని బైబిల్లో ఎక్కడుంది? మొత్తం అన్నీ కూడా బైబిల్లో ఉన్నట్టు తూచా తప్పకుండా పాటించేస్తున్నట్టు ఇది కూడా పాటించకపోతే ఏదో అయిపోతున్నట్టుగా చాలామంది దేవుడికి ఇవ్వమని ఎక్కడుంది? దేవుని కోసం ప్రార్థన చేయమని ఎక్కడుంది? లేదా వాక్యం చదవమని ఎక్కడుంది? ఇలాంటి రకరకాల బోధలతో ప్రపంచం అంతా నింపబడింది. సరైన వాక్యం, మనిషికి కావలసిన వాక్యం, హృదయాన్ని బలపరిచే వాక్యం, గద్దించగలిగే వాక్యం ఈ రోజుల్లో ఎక్కడ కనబట్టలేదో. ప్రజలు కూడా అలాగే తయారవుతున్న రోజుల్లో. అందుబట్టి నేను చెబుతుంటున్నాను, నువ్వు వింటున్న మెసేజ్ లాగా ఉందా, మసాజ్ లాగా ఉందా? ఆలోచన చేయాలి ఒకసారి నువ్వు. ఈ రోజుల్లో చాలా మెసేజ్లు ఎలా ఉన్నాయి చెప్పండి? మసాజులు లాగా ఉన్నాయి. మసాజులు ఈ రోజులో మసాజులు ప్రపంచం అంతా బాగా పెరుగుతున్నాయి. విపరీతంగా మసాజ్ చేయించుకుంటున్నారు. మసాజ్ చేయించుకున్నప్పుడు హాయిగా చక్కగా ఏమైనా నొప్పి బాధ ఏమీలే. వాక్యం మెసేజ్ మసాజ్ కాదు నాయన. వాక్యం అనేది ఒక ఆపరేషన్, ఒక సర్జరీ లాంటిది. బాధ ఉంటుంది, కష్టం ఉంటుంది, ఇబ్బంది ఉంటుంది, కానీ సహిస్తే బాగుపడతావు, దీవెన పొందుతావు. ఈ రోజులో కొంచెం గద్దించి వాక్యం చెబితే, దుబాయ్లో ఇది ఒకటేనండి సంఘం, 56 సంఘాలు ఉన్నాయండి. మొన్నే మా ఏరియా నుండి ఒక వచ్చి కొత్త సంఘం పెట్టుకున్నాడండి ఆయన. అక్కడికి వెళ్ళిపోతామండి. మా కులపోడు ఒక సంఘం పెట్టాడండి, అక్కడికి వెళ్ళిపోతానండి. ఇక్కడ మాకు పడట్లేదండి. ఏం పట్టలేదంటే వాక్యం గద్దింపుగా వస్తుంది కాబట్టి, బ్రతుకు సరి చేసే వాక్యం చెబుతున్నారు కాబట్టి అలాంటి మాటలు ఈ రోజున చాలా మందికి నచ్చట్లేదు. నువ్వు ఎలాగున్నా పర్లేదు, దేవుడిని దీవించేస్తున్నాడు. ఇదిగో నాకు కనబడుతుంది, తెల్లగా కనబడుతుంది ఆకాశం. ఆకాశం తెల్లగా ఉండకపోతే ఎలా ఉంటుందండి? ఈ రోజుల్లో ఆకాశం తెల్లగా కనబడిపోయేవాళ్ళు చాలా మంది, ఎక్కువ మంది బయలుదేరుతారు. జాగ్రత్త సుమ అలాంటి వాళ్ళతోటి. ఆకాశం ఎప్పుడు తెల్లగానే ఉంటుంది. హల్లెలూయా చెప్పండి ఒకసారి. అది పెద్ద చూసి చెప్పాల్సిన అవసరం ఏం లేదు. చిన్నపిల్లలు అడిగి చెప్తారు, అమ్మ ఆకాశం ఎలా ఉందంటే తెల్లగానో నీలంగానో ఉందని చెప్తారు వాళ్ళు. ఈ రోజుల్లో కనబడిన వాళ్ళందరూ నాకు కనబడుతున్న ఆకాశం తెల్లగా ఉందని, నీకేదో అద్భుతం జరిగిపోతుంది. ఎలా జరుగుతుంది అద్భుతం? నువ్వు ఉంటుందేమో వ్యభిచార పాపంలో జీవిస్తున్నావా? నువ్వు త్రాగి రోడ్డు మీద పడిపోతున్నావా? దేవుని వాక్యం సంవత్సరానికి ఒకసారి చదువుతున్నావా? ఇప్పటిదాకా ఇంకా నువ్వు పశ్చాత్తాప పడలేదా? మారు మనసు పొందలేదా? హౌ యూ విల్ రిసీవ్ గాడ్స్ బ్లెస్సింగ్? దేవుని ఆశీర్వాదం ఎలా వస్తుంది నీకు? ఆయన కనికరం నీ మీదకి ఎలా వస్తుంది? నీ జీవితం బాగోపోయినా దేవుడిని దీవించేస్తున్నాడు. నాకు అలా కనబడుతుంది, ఎలా కనబడుతుంది, నువ్వు అలాగే వెళ్ళిపోతున్నావు, ఇలాగ వెళ్ళిపోతున్నావు ఎవడని చెబుతున్నాడంటే అడ్డంగా అబద్ధాలు ఆడుతున్నాడని నమ్మో. అలాంటి వాళ్ళు నీ జీవితాన్ని బాగు చేయలేరు, సరిగదా పాడు చేస్తారు. దేవుని వాక్యము ఉన్నదన్నట్టుగా బోధించే సేవకుల దగ్గర కూర్చోండి, వాళ్ళు నేర్పిస్తారు దేవుని వాక్యం ఏంటో. సత్య వాక్యాన్ని సరిగా మీరు నేర్చుకోగలిగితే దేవుని కార్యాలు. అలా కాని పక్షంలో తోడేలు వచ్చి గొర్రెలు ఎత్తుకొని పోయినట్టుగా అబద్ధ బోధకులు ఉన్నారు, చాలా మంది మీ జీవితాన్ని పాడు చేస్తారు. యేసు ప్రభు ఈ ముగ్గురు గురించి మాట్లాడుతూ, ఒకడు దొంగ, రెండో బ్యాచ్ దోచుకునేవారు, మూడవది తోడేలు. ఒకవేళ ఎత్తుకుని పోయే అవకాశాలు ఉన్నాయి, కానీ నా చేతిలో ఉన్న గొర్రెలు ఎప్పుడూ సురక్షితంగా ఉంటాయి. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. లెట్ us glorify the name of God because Christ has promised us no one will snatch you from my hands. నా చేతుల్లోంచి ఏ ఒక్కరు మిమ్మల్ని ఏం చేయరు, అపహరింపనేరరు. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, దేవుని చేతులు అంత బలీయమైనవా? ఆయన చేతుల్లో అంత మహత్యం ఉందా? యేసు ప్రభు చేతులు అంత గొప్పగా ఉందా? అసలు ఏంటి ఆ చేతులు ఎలాంటివి? ఆ చేతుల్లో ఉన్న గొప్పతనం ఏంటో ఒక 3 విషయాలు ఈ రాత్రి మీతో మాట్లాడి నా సందేశాన్ని ముగింపులో తీసుకొస్తాను. మొట్టమొదటి మాట, మన యేసయ్య చేతులు రక్షించే చేతులు. అందరూ చెప్పండి ఈ మాట. యేసుక్రీస్తు చేతులు, నేను చెప్పినట్టు చెప్పండి. యేసుక్రీస్తు చేతులు రక్షించే చేతులు. హల్లెలూయా. God's hands are the hands that can rescue us. మనల్ని రక్షించే చేతులు మన యేసయ్య చేతులు. ఒక మాట గమనిద్దాం. మత్తయి సువార్త దగ్గరికి రండి. 14వ అధ్యాయంలో ఒక ప్రాముఖ్యమైన మాట బైబిల్లో మనం చూస్తున్నాం. ఆ మాట నేను చదివి ముందుకు వెళ్తాను. Matthew chapter 14 and I would like to read verse 31. 31వ వచనం, 14:31. అందులో రాయబడిన మాట, మన యేసయ్య చేతులు మనల్ని రక్షించే చేతులు. వెంటనే యేసు చెయ్యి చాపి అతని పట్టుకుని, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితవని అతనితో చెప్పాను. యేసు చెయ్యి చాపి అతన్ని పట్టుకుని, అల్ప విశ్వాసి నువ్వు ఎందుకు సందేహపడ్డావు? ప్రభువుకి మనకున్న తేడా ఏంటో చెబుతాను చూడండి. అక్కడ ఒక ఆయన మునిగిపోతాడు నీటిలో మునిగిపోతుంటే ప్రభువు ఏమి ఇచ్చాడట ముందు? అందరూ చెప్పాలి, ఏమి ఇచ్చాడు ఆయన? చెయ్యి ఇచ్చి పైకి లేపి, అప్పుడు అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడతావు అని ప్రసంగం మొదలెట్టాడు ఆయన. మనం ఏం చేస్తాం తెలుసా? మునిగిపోతున్నాను చూసి అల్ప విశ్వాసి అంటాం. ఈ లోపల ఆయన సముద్రం మధ్యలోకి వెళ్ళిపోతాడు. ఆయన సముద్రంలో మధ్యలోకి వెళ్ళిపోయి ఇంకా రెండో మాట చెప్పడానికి ఉన్నాడు ఆయన. ఎందుకోసం? ఆయన ఏదో మునిగి తేల్తా ఉంటే అల్ప విశ్వాసి నువ్వు ఎందుకు సందేహపడితివి అన్నావు అనుకోండి, ఎక్కడికి వెళ్ళిపోతాడు? సముద్రం అడుగుని వెళ్ళిపోతాడు ఆయన.
ప్రభువుకి తెలుసు నేను ఆలస్యం చేస్తే వీటి సముద్రంలో మునిగిపోతాడని పేతురు ముందు చెయ్యిచ్చి పైకి లాగి ఆ తర్వాత ఏం చేశాడు ఆయన? ఈజ్ ఇట్ ఎ గుడ్ ఎగ్జాంపుల్? అది మంచి మాదిరి కాదా? చాలాసార్లు మనం కష్టాల్లో ఉన్న వారిని చూసి వాళ్ళు ఏదో నిందించాలనో అవమానకరంగా మాట్లాడాలనో ఇబ్బంది పెట్టాలనో చూస్తాం తప్ప చెయ్యిచ్చి మాత్రం వాళ్ళ పైకి లాగాలని మనకు ఆశ ఉండదు. కొంతమంది ఉంటారు తల్లులు, ఆ ఇంట్లో కుమార్తె వంటగదిలోకి వచ్చి ఆ హాట్ వాటర్ మీద వేసేసుకుంటుంది. మీద వేసేసుకుంటే ఈ వెళ్ళి చూసిన తర్వాత అర్జెంట్గా హాస్పిటల్ తీసుకెళ్దో చూసి నీకు అన్నీ మీ నానబుద్ధిలే వచ్చి నేను మొదలెడుతుంది ప్రసంగం. అక్కడ ఈ లోపల అవ్వాల్సిన డ్యామేజ్ అంతా అయిపోయి అమ్మాయి విలవెల్లాడిపోయి మమ్మీ చచ్చిపోతున్నాను మమ్మీ అంటే మీ నాన్న ఇలాగే చేసేవాడు అని చెప్పి మొత్తం భర్త మీద ఉన్న కోపం అంతా అతని మీద ఆ కుమార్తె మీద తీర్చుకోవాలనుకుంటే రెస్పాండ్ క్విక్లీ. అలాంటి సందర్భాల్లో త్వరగా స్పందిద్దాం. కొంతమంది చిన్నపిల్లలు సైకిల్ ఊసుల్లో కాలు పెట్టేస్తూ ఉంటారు. కొంతమంది ఉంటారు పెట్టేసావు మళ్ళీ మొన్న పెట్టావు కదా మళ్ళీ పెట్టావు అని చెప్పి అర్ధగంట ప్రసంగం చేస్తే పరిస్థితి ఏమైంది? అక్కడ 1/2 లీటర్ రక్తం పోద్ది. అక్కడ ముందు రెస్పాండ్ అవ్వు. దేవుడు నేర్పించిన పదం, శ్రమలో కష్టంలో ఉన్న పేతురుని దేవుడు ముందు చెయ్యి చేంజ్ చేశాడట. ఆయన పైకి లేవనెత్తాడు. ఆ తర్వాత ఆయన చేయాల్సిన ప్రసంగం ఏదో ఆయన చేశాడు. అల్ప విశ్వాసం లేకపోతే అసలు విశ్వాసం లేదన్న తర్వాత ప్రసంగం, కానీ ముందు నువ్వు చేయాల్సిన పని ఏది నువ్వు చేయి. చాలా మంది చేస్తున్న రాంగ్ థింగ్ ఏంటంటే, ఎందుకు మన ఆత్మలు సంపాదించలేకపోతున్నాం అంటే, ఎవరైనా ఒక వ్యక్తిని చూసి ముందు నిందిస్తున్నాం, అవమానిస్తున్నాం, భయంకరంగా మాట్లాడుతున్నాం. అందును బట్టి వాళ్ళు సముద్రం అడుగుని వెళ్ళిపోయి ఇంకెప్పుడు నాకు సువార్త చెప్పొద్దు. లెట్ us help them. సహాయం చేద్దాం, బలమైన కార్యాలు జరిగిద్దాం. పాపం మనిషిని ఎన్ని రకాలుగా డ్యామేజ్ చేయాలని రకాలుగా డ్యామేజ్ చేసింది. ఫర్ ఎగ్జాంపుల్, సిన్ డిస్ట్రాయిడ్ మ్యాన్ ఫిజికల్లీ. శారీరకంగా మనిషిని పతనం చేసింది కాబట్టి రకరకాల కార్యక్రమాలు ప్రపంచంలో జరుగుతున్నాయి. రెండోది, ఎమోషనల్గా మానవుడు అటాక్ చేయబడ్డాడు. మూడోది, స్పిరిచువల్గా కూడా మానవుడు దెబ్బతిన్నాడు. మిషనరీలు మన దేశానికి వచ్చిన తర్వాత, ఆయా దేశం నుండి వారు మన దేశానికి వచ్చిన తర్వాత వారు 3 రకాల కార్యక్రమాలు చేశారు. అందులో మొట్టమొదటిది స్కూళ్ళు కట్టారు, రెండవది హాస్పిటల్స్ కట్టారు, మూడవది దేవాలయాలు కట్టారు, అంటే మందిరాలు కట్టారు. ఎందుకు ఆ 3 కట్టాల్సి వచ్చింది? మీరు ఎప్పుడైనా ఒక మిషనరీ కాంపౌండ్కి వెళ్తే ఒక చర్చ్ ఉంటుంది, ఒక స్కూల్ ఉంటుంది, ఒక హాస్పిటల్ ఉంటుంది. వాయ్? ఎందుకు ఆ 3 కట్టాలని వారికి ఎందుకు వచ్చింది ఆ ప్రేరణ అంటే, పాపం మనిషిని ఈ 3 రకాలుగా కూడా దెబ్బతీసింది. ఒకటి, మానవుని యొక్క భౌతికమైన అనుభవాల మీద దెబ్బతీసింది కాబట్టి చక్కగా వాళ్ళకి హాస్పిటల్ కట్టారు. శారీరకంగా స్వస్థత పొందడానికి హాస్పిటల్ కట్టారు. ఎమోషనల్గా చాలా మంది దెబ్బ అయిపోయి ఉన్నారు కాబట్టి వారు స్కూళ్ళు కట్టి విద్యను నేర్పించారు. మూడవదిగా, స్పిరిచువల్గా మానవుడు పతనం అయిపోయాడు కాబట్టి దేవాలయాలు కట్టి అక్కడ దేవుని వాక్యాన్ని బోధించడం ప్రారంభించారు. బైబిల్ సెలవిస్తూ ఉంది, ఆయన చేతులు మనల్ని రక్షించే చేతులు. శిష్యులందరూ బయలుదేరారు గల్లే సముద్రం దాటాలని. గల్లే సముద్రం పొడవు 20 కిలోమీటర్లు ఉంటుంది, వెడల్పు 10 కిలోమీటర్లు ఉంటుంది. అది ఎందుకు సముద్రం అని పిలుస్తారనేది ఒక పెద్ద బైబిల్ స్టడీ. అవకాశం ఉంటే ఎప్పుడైనా ధ్యానం చేద్దాం. అయితే శిష్యులందరూ కూడా పడవలో బయలుదేరి వెళ్తున్నారు. అందులో ఒక 6 ప్రొఫెషనల్ సెయిలర్స్. వారు సముద్రం మీద ప్రయాణం బాగా తెలుసు. వాళ్ళకి చిన్నప్పటి నుంచే సముద్రంలో పుట్టి పెరిగిన వాళ్ళు. వాళ్ళకి ఈత అంటే ఈత కూడా బాగా వచ్చు. వాడ ఎలాంటి పరిస్థితుల్లో పడవ ఎలా నడపాలో కూడా బాగా తెలుసు. దే ఆర్ ఎక్స్పర్ట్స్, ప్రొఫెషనల్స్ ఇన్ ఎవ్రీథింగ్. బట్ దే ఫేస్డ్ ఎ ఛాలెంజ్. ఇట్ వాస్ సో డిఫికల్ట్ ఫర్ దెమ్ ఈవెన్ టు క్రాస్ ఓవర్ ద సీ ఆఫ్ గ్యాలిలీ విచ్ వాస్ 10 కిలోమీటర్స్ విడ్త్. కేవలం 10 కిలోమీటర్ల వెడల్పున్న ఆ సముద్రాన్ని దాటడానికి చాలా కష్టపడ్డారు. హోల్ నైట్ ట్రావెల్ చేస్తే సగం దూరం కూడా రాలేకపోయారు. కెన్ యూ ఇమాజిన్ దట్? చాలా చాలా చక్కగా పడవ నడిపగలిగిన వారు కూడా రాత్రంతా ప్రయాణం చేస్తే సగం దూరం కూడా రాలేకపోయారు. అది కూడా చాలా టఫ్ జర్నీగా ఉన్నప్పుడు ప్రభు వారిని వెతుక్కుంటూ దగ్గరికి వచ్చాడు. అండ్ ఆ టైంలో వాళ్ళందరూ ప్రభువుని చూసి భయపడ్డం, ప్రభు నేనే అని చెప్పడం. ఆనాడు ఎక్సోడస్ 3:14లో నేనే అని దేవుడు మోషేతో చెప్పిన మాట యేసు ప్రభు తరచుగా రిపీట్ చేసేవాడు. ఆయన అంటే ఆయన దేవుడిని రుజువుపరిచాడు. ఆ సందర్భంలో పేతురు అడిగాడు, నీవే ఆయనవైతే నేను కూడా నీ దగ్గరికి వస్తాననగానే కాలు కింద పెట్టి పడవ నుండి నీటి మీద నడవడం ప్రారంభించాడు. ఇప్పుడు ప్రశ్న అడుగుతున్నా, నీటి మీద నడిచిన మొదటి మానవుడు ఎవరు? యేసయ్యా, పేతురా? చెప్పండి, పర్లేదు. వండర్ఫుల్. కొంతమంది యేసుక్రీస్తు అంటున్నారు, కొంతమంది పేతురు అన్నాడు. ఓకే, అయితే నేను పేతురుని సమర్థిస్తా. ఎందుకంటే యేసు ప్రభు హీఈస్ గాడ్ మ్యాన్, దైవ మానవుడు ఆయన. కానీ పేతురు కంప్లీట్ మ్యాన్ కదా, పూర్తి మానవుడు. కాబట్టి మొట్టమొదటిగా నీటి మీద నడిచింది పేతురు. ఆ క్రెడిట్ పేతురుకు ఉంది. వాటర్ మీద నడుస్తూ ఉన్నాడు. అయితే కాసేపటికి ప్రభువును చూస్తూ నడిచిన వాడు కాసేపటికి దేని చూడటం ప్రారంభించాడు?
చుట్టూ ఉన్న గాలిని తుఫాను చూడడం ప్రారంభించగానే అప్పుడు అతను ఫాల్ స్టార్ట్ అయింది, అప్పుడు మునిగిపోవడం ప్రారంభించాడు. ఈరోజు ఒక సూటి ప్రశ్న నిన్ను అడగాలని కోరుతున్నా, లేదంటే ఒక విషయాన్ని నీ ముందు ఉంచాలని కోరుతున్నాను. నీ ముందున్న అనారోగ్యాలు నిన్ను ముంచేవి కాదు. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నీకున్న అప్పు బాధలు నిన్ను ముంచేవి కాదు. నీకున్న ఆర్థిక సమస్యలు నిన్ను ముంచేవి కాదు. నీకున్న ఇమిగ్రేషన్ ప్రాబ్లం నీ జీవితాన్ని ముగించేసేది కాదు. నీకున్న ఏది కూడా ఈ భూమి మీద నిన్ను ముంచలేదు. ఎప్పుడు నువ్వు మునిగిపోతావు తెలుసా? నీ కళ్ళు దేవుని నుండి ప్రక్కకు తిప్పిన రోజున నువ్వు మునిగిపోవడం ప్రారంభించి విషయాన్ని గుర్తించాలి. ఒక మాట చెబుతున్నాను, నీ చుట్టూ ఉన్న తుఫాను నిన్ను ముంచడానికి దానికి సామర్థ్యం లేదు. నిన్ను ముంచేదంటూ ఏదైనా ఉంది అంటే అది నీలో ఉన్న అవిశ్వాసం మాత్రమే. నీ తుఫాను ఎంత పెద్దదైనా కావచ్చు, నో మ్యాటర్ హౌ బిగ్ దట్ స్టార్మ్ దట్ యు ఆర్ ఫేసింగ్ టునైట్, ఈ రాత్రి నువ్వు ఎదుర్కొంటున్న ఎలాంటి భయంకర తుఫాను అయినా కావచ్చు, నమ్ము ప్రియ దేవుని బిడ్డ, ఆ తుఫాను నిన్ను ముంచజాలదు. హల్లెలూయా. కానీ నువ్వు ఎప్పుడు మునిగిపోవడం ప్రారంభిస్తావో తెలుసా? ప్రభువు నుండి నీ దృష్టి ప్రక్కకు మరల్చినప్పుడు. ప్రభువు మీద నీ దృష్టి ఉన్నంత కాలం అసాధారణ రీతిలో కూడా నువ్వు ప్రయాణం చేయగలవు. God will help you to walk even on the water. నీటి మీద కూడా నడవగలిగే సామర్థ్యాన్ని ప్రభువు నీకు ఇస్తాడు. కానీ ఎప్పుడైతే నీ దృష్టి ప్రభు నుండి మరలిపోయిందో అప్పుడు మునిగిపోవడం ప్రారంభిస్తావు. అయితే పేతురు మునిగిపోతున్నప్పుడు యోహాన్ని పిలవలేదు సహాయం కోసం. పేతురు మునిగిపోతున్నప్పుడు తన సహోదరుడైన ఆండ్రూని పిలవలేదు సహాయం కోసం. పేతురు మునిగిపోతున్నప్పుడు తోమా గారిని పిలవలేదు. తోమా గారిని పిలుచుంటే ఆయన వచ్చి ఇంకా ముందే ముంచేసేవాడు. ఆయన ఎందుకోసం? తోమా సందేహాల తోమా. ఆయన వాళ్ళెవ్వరినీ పిలవల. తన చుట్టూ ఉన్నవారు చాలామంది, బోట్లో చాలామంది ఉన్నారు, కానీ వాళ్ళెవ్వరిని పిలవలేదు. కానీ అతను చూసింది ప్రభు అని, యేసయ్యని. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. బికాస్ పీటర్ న్యూ దట్ జీసస్ క్రైస్ట్ కెన్ హెల్ప్ హిమ్. దేవుడే అతన్ని రక్షించగలడని, లేవనెత్తగలడని పేతురు తెలుసు. కాబట్టి ప్రభువును చూశాడు. దేవుడు పేతురుని డిసప్పాయింట్ చేశాడా? చేయలే. చెయ్యి చాపి, ఆయన చెయ్యి ఎంత బలిష్టమైనదంటే అగాధ జలముల నుండి మనల్ని పైకి లేవనెత్తగలిగే చెయ్యి. ఆయన చెయ్యి ఎంత ఉన్నతమైనదంటే అనేక మంది మునిగిపోతున్న వారిని పైకి లేపి నిలబెడుతున్న చెయ్యి. హల్లెలూయా. నాశనకరమైన గోతిలో జిగటగల దొంగ ఊపిలో దిగిపోయిన అనేక మందిని ప్రభువు లేవనెత్తి ఆయన బండ మీద మన అడుగులు ఏం చేశాడు? ఆయన స్థిరపరిచాడు. ఈ రాత్రి ఒక ప్రశ్న అడుగుతున్నాను, నువ్వు ఇంకా దిగిపోతావా లేదా పైకి లేవనెత్తబడాలని కోరుతున్నావా? Jesus Christ came into this world to lift us up, and he is the one who can save us. మనల్ని రక్షించడానికి, బలపరచడానికి యేసు ప్రభు లోకానికి వచ్చారు. 3 మాటలు మీరు జాగ్రత్తగా వినండి. ఇవి ఎక్కువగా బైబిల్ స్టడీల్లో మాట్లాడుతూ ఉంటాను, అయితే సందర్భం వచ్చిన కూడా మీరు వినాలి. జస్టిఫికేషన్, శాంక్టిఫికేషన్ అండ్ గ్లోరిఫికేషన్. ఈ 3 మాటలు ప్రతి క్రైస్తవునికి తెలియాలి. జస్టిఫికేషన్, శాంక్టిఫికేషన్ అండ్ గ్లోరిఫికేషన్. ఈ 3 పదాల అర్థం ఏంటంటే, దేవుడు మనందరినీ రక్షించడానికి లోకానికి వచ్చాడంటే ఆయన ఇచ్చే రక్షణ ఎలాంటిది అనగా, జాగ్రత్త వినండి. జస్టిఫికేషన్ అనగా we were saved from the bondage of sin. పాప బంధకాల నుండి ఒకనాడు యేసయ్య మనందరినీ రక్షించాడు. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. ఒకనాడు మనల్ని రక్షించాడు అంటే మరి ఇక్కడ అందరూ రక్షణ పొంది ఉంటే ఆ టేస్ట్ తెలుస్తుంది. ఇంకా నువ్వు రక్షణ పొందలేదా? పాప బంధకాల్లోనే ఉన్నావా? అయితే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, ఈరోజే నన్ను రక్షణ పొందాలా. పొందేవా? రక్షణ పొందేవా? ఒక ఆయన్ని అడిగారు మా నాన్నగారు, తమ్ముడు రక్షణ పొందేవా అనగానే షర్ట్ బటన్స్ అన్ని ఇప్పేస్తున్నాడు. ఆయన పైనుండి క్రింద బొత్తాలు ఇప్పేస్తున్నాడు. బాబు, నా ప్రశ్న నీకు అర్థం అవ్వలేదేమో, నేను బొత్తాలు ఇప్పునైనా అనలా. నువ్వు రక్షణ పొందావంటే ఇప్పుడు ఆయన ప్లానింగ్ ఏంటంటే ఆ మెడలో సిలువ ఉందంటే అది చూపించాలని ఇప్పుడు మా నాన్నగారికి. అంటే అది చూసి మన సహోదరుడు ఏం పొందాడు అనుకోవాలన్నమాట. కొంతమందికి రక్షణ అంటే అదే తెలిసింది. రక్షణ అంటే మెడలో సిలువ వేసుకోవడం అనుకుంటున్నారు కొంతమంది, లేకపోతే ఒక బైబిల్ ఇంట్లో టేబుల్ మీద చక్కగా పెట్టుకోవడం అనుకుంటారు చాలామంది. రక్షణ పొందడం అంటే ప్రతి శుక్రవారం శనివారం దేవుని ముందు రావడం అనుకుంటారు. కానే కాదు. రక్షణ పొందడం అర్థం ఏంటి? నీ హృదయంలో ఉన్న చెడుతనాన్ని ఏం చేయాలా? కడిగేసుకోవాలి. యెరూషలేమాను రక్షణ పొందినట్లు నీ హృదయంలో ఉన్న చెడుతనాన్ని కడిగి వేసుకోను. రక్షణ పొందావా? మరొక ఎవరినొస్తుని నేను అడిగాను, తమ్ముడు రక్షణ పొందావంటే ప్లాన్ చేస్తున్నానండి అన్నాడు. నువ్వేమన్నా సివిల్ ఇంజనీర్ ప్లాన్ చేయడానికి? సివిల్ ఇంజనీర్ ప్లాన్లు చేస్తారు బిల్డింగ్లు కట్టడానికి. నువ్వేమన్నా అలాంటి ప్లానింగ్ చేసేసే ఇంజనీర్వా? ప్లాన్ చేస్తానంట మరి అయ్యగారు. మరి ఎంతకాలం నుంచి ప్లాన్ చేస్తాడు నాకు అర్థం కాల. ఒకవేళ అలాంటి ఇంజనీర్లు ఎవరైనా ఉన్నారా ఇక్కడ? ప్లానింగ్ ఇంజనీర్లు దేనికి? రక్షణ పొందడానికి. అమ్మ, నువ్వు ప్లాన్ చేయక్కర్లా. ప్రభు ఆల్రెడీ ప్లాన్ చేసి దాన్ని సిలువ మీద నెరవేర్చాడు. నువ్వు నమ్మితే చాలు రక్షణ పొందుతావు. నువ్వు పెద్ద ప్లానింగ్లు చేయక్కర్లా. సివిల్ ఇంజనీరింగ్ చదివి సివిల్ ప్లాన్లు అయ్యి
అంతేగాని రక్షణ కోసం ప్లాన్ లేకమ్మా. ప్రభు మాట్లాడుతున్నాడు, రక్షణ పొందలేదు ఇంకా చాలామంది. అయితే మనం ఒకనాడు యేసు ప్రభుని అంగీకరించినప్పుడు, ఆయన మన హృదయంలో చేర్చుకున్నప్పుడు రక్షణ పొందాం. వీ వర్ సేవ్డ్ ఫ్రమ్ ద బాండేజ్ ఆఫ్ సిన్. దట్స్ కాల్డ్ జస్టిఫికేషన్. సాంక్టిఫికేషన్ అంటే అర్థం ఏంటో తెలుసా? వీఆర్ బీయింగ్ సేవ్డ్ ఫ్రమ్ ద పవర్ ఆఫ్ సిన్. పాపపు భయంకరత్వము నుండి, పాపపు శక్తి నుండి మనం ఏం చేయబడుతున్నాము? రక్షణ పొందుతున్నాం. రోజు మన జీవితంలో జీవిస్తున్నప్పుడు, ఈ ప్రపంచంలో బ్రతుకుతున్నప్పుడు ఎన్నో టెంప్టేషన్లు, ఎన్నో శోధనలు, ఎన్నో రకరకాలైన పరిస్థితులు నిన్ను మరలా వెనకకు లాగడానికి, కొన్ని సందర్భాల్లో పాపము నీ మీద మరలా దాడి చేస్తున్నప్పుడు దేవుని శక్తి, ఆయన బలము మనకెంతగానో ఉపయోగపడుతుంది పాపపు శక్తి నుండి మనందరూ కూడా విడుదల పొందడానికి. మూడో మాట దగ్గరికి వస్తున్నాను, దాన్ని గ్లోరిఫికేషన్ ఉన్నారు. అదేంటో తెలుసా? వీ విల్ బి సేవ్డ్ ఫ్రమ్ ద పెనాల్టీ ఆఫ్ సిన్. పాపపు శిక్ష నుండి మనం ఒకనాడు రక్షణ పొందబోతున్నాం, అనగా నిత్య రాజ్యంలో యోగ్యాలు ప్రభుతో ఉండబోతున్నాం. గట్టిగా చప్పట్లు కొట్టి యేసునామమును మహిమపడదాం. హల్లెలూయా. అంటే ఈ మూడు రకాల రక్షణ, మూడు కాలాల్లో రక్షణ దేవుడు మనకు దయచేస్తున్నాడు. ఒకటి భూతకాలం, రెండోది వర్తమానం, మూడోది భవిష్యత్ కాలం. ఈ రాత్రి నిన్ను నన్ను రక్షించడానికి లోకానికి వచ్చిన యేసయ్య తన చేతులు చాపి పేతురు నిలబడినట్టుగానే అగాధ జలముల నుండి, పాపపు కూపముల నుండి యేసయ్య మనల్ని కూడా ఏం చేస్తున్నాడు? ఆయన రక్షిస్తున్నాడు. గ్రీకు భాషలో సాటర్ అనే పదం ఉంటుంది. దాని నుండే సాటరియాలజీ అనే పదం వచ్చింది. సాటరియాలజీ అనగా రక్షణ శాస్త్రము అని అర్థం. సాటర్ అనగా రక్షకుడు. యేసు అనే మాటకు రక్షకుడు అని అర్థం. ఆయన మనలో ఏ ఒక్కరిని కూడా శిక్షించడానికి రాలేదు, కానీ మనందరినీ రక్షించడానికి లోకానికి వచ్చాడనే విషయం గుర్తించాలి. నశించిన దానిని వెదకి రక్షించడానికి మనుష్య కుమారుడు వచ్చాను. ఈ రాత్రి నిన్ను నన్ను రక్షించడానికి లోకానికి వచ్చిన దేవుడు, ఆయన చేతులు రక్షించే చేతులు. రెండో విషయం దగ్గరికి వస్తాను చూడండి. యేసయ్య చేతులు ఎలాంటివనగా, రెండో మాట గమనించండి, ఆయన చేతులు అద్భుతాలు చేసే చేతులు. అందరూ చెప్పాలి, ఆయన చేతులు అద్భుతములు చేయు చేతులు. మార్కు సువార్త 6వ అధ్యాయం దగ్గరికి రండి. మార్కు సువార్త 6వ అధ్యాయం. నేను ముగిస్తున్నాను, ఎవరు కంగారు పడద్దు. పరిశుద్ధాత్మ మనతో మాట్లాడుతున్నారు, దేవుని కార్యాలు మనం చూస్తున్నాం. మార్కు సువార్త 6వ అధ్యాయము 2వ వచనం నుండి కొన్ని మాటలు చదువుతాను. విశ్రాంతి దినం వచ్చినప్పుడు ఆయన సమాజ మందిరంలో బోధింపను ఆరంభించిన అనేకులు ఆయన బోధ విని ఆశ్చర్యపడి, ఈ సంగతులు ఇతనికి ఎక్కడి నుండి వచ్చినో, ఇతనికి ఇవ్వబడిన ఈ జ్ఞానం ఎట్టిది, ఇతని చేతుల వలన ఇట్టి అద్భుతములు చేయబడుచున్నవి. ఆమేన్, హల్లెలూయా. ఇంకా చాలా మాటలు ఉన్నాయి అక్కడ, కానీ అవన్నీ అక్కర్లేదు. ఈ మాట గమనిద్దాం. ఇతని చేతుల వల్ల ఏం జరుగుతున్నాయట? అద్భుతాలు జరుగుతున్నాయి. యేసయ్య స్పర్శ, ఆయన యొక్క తాకిడి ద్వారా అనేక మంది జీవితాల్లో ఏం జరుగుతున్నాయి? అద్భుతాలు జరుగుతున్నాయి. ప్రభువు చేసిన గొప్ప కార్యాలు, వండర్స్, వర్క్స్ అండ్ అమేజింగ్ థింగ్స్ ఆఫ్ గాడ్ వర్ స్పెక్టాక్యులర్ రిటన్ ఇన్ ద బైబిల్. యేసు ప్రభు దేవుడని రుజువు చేయబడిన సందర్భాలు, ఆయన చేసిన అద్భుతాలు కూడా, వండర్స్ అండ్ మిరాకిల్స్ జీసస్ డిడ్ వైల్ హీ వాజ్ ఆన్ దిస్ ఎర్త్. ఈ భూమి మీద జీవించిన కాలంలో యేసయ్య అద్భుతాలు చేశాడు. ఇప్పుడు కూడా మన మధ్య అద్భుతాలు చేస్తూనే ఉన్నాడు. దేవుడు నామమున స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మై గాడ్ ఈస్ స్టిల్ డూయింగ్ వండర్స్ అండ్ మిరాకిల్స్. మొదటగా ఆయన మనందరినీ రక్షించాలని, ఆత్మరక్షణ మనకి ఇవ్వాలని లోకానికి వచ్చారు. రెండవదిగా మనకున్న ప్రతి అవసరాన్ని తీర్చి మన జీవితంలో అద్భుతాలు చేయాలని, ఆశ్చర్యకార్యాలు జరిగించాలని యేసయ్య లోకానికి. ఈయన చేతుల వలన ఇట్టి అద్భుతాలు జరుగుతున్నామేమి. ఒక్కసారి ప్రపంచ చరిత్ర మనం చూస్తూ ఉంటే, లేదా ప్రపంచంలో జరుగుతున్న కార్యాలు చూస్తూ ఉంటే, సువిశాల విశ్వాన్ని చూస్తూ ఉంటే, హౌ బ్యూటిఫుల్ జీసస్ మేడ్ దిస్ వండర్ఫుల్ వరల్డ్. ఈ సర్వ ప్రపంచాన్ని దేవుడు ఎంత అద్భుతంగా కలుగు చేశాడో చూస్తూ ఉంటే ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది. అయితే అవన్నీ ప్రక్కన పెడితే, పర్సనల్గా మన జీవితాల్లో దేవుడు ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరిగిస్తూనే ఉన్నాడు. గొప్ప కార్యాలు ప్రభు చేస్తూనే ఉన్నాడు. 2012వ సంవత్సరంలో మాకు వివాహం జరిగింది. బ్లెస్సీ గారు నేను పెండ్లి చేసుకున్న తర్వాత 2013వ సంవత్సరంలో దేవుడు మాకు కుమార్తెని ఇచ్చాడు. మీరు చూశారు, ఇందాక పాట పాడింది మా పెద్ద కుమార్తె ధన్య ట్రైఫోజా అనే పేరు పెట్టాను. ధన్య పుట్టగానే హాస్పిటల్ నుంచి ఆ మరుసటి రోజు డిశ్చార్జ్ చేశారు. హైదరాబాద్ రెయిన్బో హాస్పిటల్లో మా పెద్ద కుమార్తె పుట్టింది. ఆ వెంటనే ఇంటికి తీసుకెళ్ళాం. అప్పుడు బ్లెస్సీ గారి పేరెంట్స్ హైదరాబాద్లో ఉండేవారు. ఇప్పుడు సూళ్ళూరుపేటకు మూవ్ అయ్యి అక్కడ పరిచయం చేస్తున్నారు. హైదరాబాద్లో ఉన్నప్పుడు ఇంటికి తీసుకెళ్ళాం. ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత ఒక రోజు తర్వాత జనరల్ చెకప్ కోసం, ఆ తర్వాత వ్యాక్సిన్స్ వేస్తున్నారంటే మళ్ళీ తీసుకెళ్ళాం హాస్పిటల్కి. నేను బ్లెస్సీ గారు, నేనే డ్రైవ్ చేసుకుంటూ కారు తీసుకెళ్ళాను. బ్లెస్సీ గారు పాపను పట్టుకున్నారు. మేమిద్దరం హాస్పిటల్కి వెళ్ళగానే డాక్టర్ చూస్తున్నాడు, సార్ మీ అమ్మాయికి, మీ పాపకు బిర్లిబిన్ లెవెల్
దాదాపుగా 22.5 ఉందండి, విచ్ ఇస్ వెరీ అబ్నార్మల్. మీ కుమార్తె చాలా డేంజర్లో ఉంది, అర్జెంటుగా బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ జరగాలి, మీ కుమార్తె దేహంలో ఉన్న బ్లడ్ అంతా తీసేసి కొత్త బ్లడ్ ఎక్కించాలండి అన్నారు. కొత్త బ్లడ్ అంటే ఎక్కడైనా తయారు చేస్తారంటే ఎవరైనా ఇస్తే ఆ బ్లడ్ తీసుకొచ్చి ఎక్కించాలి. సార్ వాట్ యూర్ టాకింగ్ అబౌట్? మీరేం మాట్లాడుతున్నారు? నిన్నే కదండి పుట్టింది, ఏం జరిగింది? జాండీస్ చాలా ఎక్కువ ఉందండి. 22.5 అంటే అబ్నార్మల్, చాలా భయంకర పరిస్థితి. అర్జెంటుగా మొత్తం దేహంలో ఉన్న బ్లడ్ అంతా తీసేసి కొత్త బ్లడ్ ఎక్కించాలండి. కాబట్టి ఈరోజు బ్లడ్ ఎక్కించడం, బ్లడ్ మార్పిడి, ఎన్ని రకాల సందేహాలు, అనుమానాల పరిస్థితులు, ఇవన్నీ కూడా ఒక చంటి బిడ్డ, అప్పుడే పుట్టిన బిడ్డ. లేదు సార్, ఇంకేమైనా ఆల్టర్నేట్ ఉందో చూడండి ప్లీజ్. అలాంటి బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అక్కర్లేదండి, వేరే ఆల్టర్నేటివ్ ఏదైనా ఉందంటే, లేదు సార్ మేము ఒకసారి ఓపెన్ చేస్తాం, ఈ అమ్మాయిని తీసుకెళ్ళి లైట్స్ కింద పెడతాము, ఫోటోథెరపీ ఇస్తాము. ఆ ఫోటోథెరపీలో ఒకవేళ 4 గంటలు అబ్జర్వ్ చేస్తాం, బిల్లు 11 కనుక తగ్గితే ఆ అమ్మాయి ఓకే, డేంజర్ నుండి బయటపడినట్టే. ఒకవేళ తగ్గకపోతే కనుక ఖచ్చితంగా మీరు ఒక 6గురిని రెడీ చేసుకుని బ్లడ్ ఇవ్వడానికి 6 ప్యాకెట్ల బ్లడ్ మేము ఎక్కించాలన్నారు. వెంటనే నేను, నా భార్య ఇద్దరం అదే హాస్పిటల్లో మోకాళ్ళను ప్రార్థన చేశారు. ఎవరు చూస్తున్నారో మాకు అనవసరం, ఎవరు మమ్మల్ని పరిశీలన చేస్తున్నారో మాకు అనవసరం. ఇద్దరు ప్రార్థన చేశారు, ప్రభువా నువ్వు మాకు ఇచ్చిన మొదటి కుమార్తె, ఈ బిడ్డ చాలా ఆరోగ్యవంతంగా ఉండాలని మేము కోరుతున్నాం, ఈ విషయంలో మాకు సహాయం చేయమని ఇద్దరం ప్రార్థన చేసి కుమార్తెను లోపలికి ఇచ్చాం ఫోటోథెరపీకి. 4 గంటలు ఇద్దరం అదే హాస్పిటల్ అలాగే కూర్చున్నాం, ఎవ్వరు లేరు మా చుట్టూ. ఒక్కోసారి మా పరిస్థితి ఎలా ఉండదో తెలుసా అండి, చుట్టూ వేలాది మంది ఉంటారు, ఒక్కోసారి ఎవరో కనబడరు, మాకు ఒక్కళ్ళు కూడా ఉంటారు దగ్గర. ఇలాంటి పరిస్థితులు ఉంటాయి కొన్నిసార్లు. అలాంటి మేము ఇద్దరం ఉన్నాం హాస్పిటల్, ఎవ్వరు లేరు, ప్రార్థన చేస్తూ ఉన్నాం. 4 గంటల తర్వాత డాక్టర్ వచ్చి అన్నాడు, మీ అమ్మాయి ఫోటోథెరపీ స్పందించింది, బిల్లు తగ్గింది, బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అక్కర్లేదన్నాడు. దేవుడు నా మనస్తోత్రం కలుగునుగాక. కేవలం 4 గంటల వ్యవధిలో దేవుడు ప్రార్థన విని మా జీవితంలో చేసిన కార్యం. ఈ రోజున మా కుమార్తె ఇంగ్లీష్లో చక్కగా పాటలు పాడుతుంది, ఇంగ్లీష్లో మెసేజ్ చెబుతుంది, తెలుగులో మెసేజ్ చెబుతుంది. అప్పుడే ఆమె యూట్యూబ్ ఛానల్ ఒక 60,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. చాలా చక్కగా చిన్నపిల్లలందరినీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంది. నేను ఎన్ని దేశాలు తిరుగుతాను, అందరూ అంటారు, వెస్లీ గారు మీ అమ్మాయి మాటలని వింటున్నామండి అంటారు చాలామంది. చాలా సంతోషం. గాడ్స్ గ్రేస్, గాడ్స్ ఫేవర్ వాజ్ అపాన్ హర్. ఎందుకు మాట చెబుతున్నా తెలుసా? ఇతని చేతులు అద్భుతాలు చేసే చేతులు. ఆశ్చర్యపడ్డారు. ఈ రాత్రి దేవుడు నీ జీవితంలో కార్యం జరిగించడానికి సిద్ధ మనసు కలిగిన వాడు. ప్రార్థన చేయడం మన వంతు, అద్భుతాలు చేయడం మన యేసయ్య వంతు. నమ్మిన వారు దేవుడు నామమున స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇట్స్ అవర్ డ్యూటీ టు ప్రే, ఇట్స్ గాడ్ డ్యూటీ టు పెర్ఫార్మ్ మిరాకిల్స్ అండ్ వండర్స్ ఇన్ అవర్ లైఫ్స్. ముంబైలో అనితా చౌహాన్, అందరూ చెప్పండి ఒకసారి. అనితా చౌహాన్. ఎందుకు ఈ పేరు చెప్పించానంటే, ఈమె ముంబైలో ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్, ఆమె ఒక లేడీ ఇన్స్పెక్టర్. పురుషులు ఇన్స్పెక్టర్ అయ్యారంటే దట్స్ ఓకే, కానీ ఒక స్త్రీ ఆ స్థాయికి వెళ్ళిందంటే ఫిట్నెస్ ప్రూవ్ చేసుకుని ఎగ్జామ్స్ రాసి ఈ పురుష ప్రపంచాన్ని అంతా జయించి ఆ స్థాయికి వచ్చిందంటే కొంచెం అభినందించాల్సిన వ్యక్తి అనితా చౌహాన్. లేడీ ఇన్స్పెక్టర్గా ఉంది. క్రిస్మస్ రాగానే ముంబైలో కొంతమంది పాస్టర్లు, దేవుని సేవకులు పోలీస్ స్టేషన్కి వచ్చారు. డబ్బులాడుకుని కాదులేండి, ఆ లోపల ఉన్న ఇన్స్పెక్టర్ గారికి క్రిస్మస్ కేక్ ఇద్దామని వచ్చారు. లోపలికి రాగానే ఇన్స్పెక్టర్ గారు టేబుల్ దగ్గర కూర్చుని ఉన్నారు. అడిగారు, మ్యామ్ మీకు క్రిస్మస్ కేక్ ఇద్దాం అనుకుంటున్నాం, తీసుకుంటారంటే దాంట్లో ఏముందండి, ఇవ్వండి పర్లేదండి. క్రిస్మస్ కేక్ ఇచ్చేశారు. వెంటనే ఒక బైబిల్ కూడా తీసి ఇచ్చారు. మ్యామ్ వుడ్ యూ మైండ్ టేకింగ్ ద బైబిల్? ఐ డోంట్ మైండ్, గివ్ మీ ద బైబిల్. నాకేమీ అభ్యంతరం లేదు, బైబిల్ ఇవ్వండి అంది. తీసుకుంది. బైబిల్ తీసుకుని అటు ఇటు చూస్తుంది. క్రైస్తవులు బైబిల్ చదువుతారని తెలుసు, కానీ దానిలో ఏముందో తెలీదు. మనకు కూడా వేరే మతాల వాళ్ళు వేరే పుస్తకాలు చదువుతారని తెలుసు, కానీ వాటిలో ఏముందో మనకు తెలియనట్టుగానే ఆమెకు కూడా బైబిల్ అంటే క్రైస్తవులు చదువుతారని తెలుసు, కానీ దానిలో ఏముందో తెలియదు. వెంటనే అడిగింది, కూర్చోండి అంది. 5గురు కూర్చున్నారు. ఆ బైబిల్ ఏముందో చెప్పండి అంది. వెంటనే పాస్టర్ గారు లీడ్ తీసుకున్నాడు. ఆయన దొరికింది మనకి ఛాన్స్ సువార్త చెప్పడానికని. సువార్త అంతా చెప్పేసారు 5 నిమిషాల్లో. యేసు ప్రభు అది ఇది అది అని మొత్తం చెప్పగానే ఆమె కళ్ళం నీళ్ళు తెచ్చుకుని ఏడవడం మొదలెట్టింది. ఆమె ప్రక్కనున్న పాస్టర్ గారికి గుండె 150 సార్లు కొట్టేసుకుంటుంది. కారణం తెలుసా? మేము చెప్తానే ఉన్నామండి అతనికి, ఆవిడేదో అడుగుద్ది ఏం చెప్పొద్దని కేక్ ఇచ్చేసి వచ్చేద్దామంటే ఇగో ఇప్పుడు సువార్త చెప్పాడు. ఇప్పుడు ఆమె మనోభావాలు ఏం చేసాయి? దెబ్బతినేసినాయి. ఈ రోజుల్లో అందరూ ఇదే మాట కదా, మనోభావాలు ఏం చేస్తున్నాడు చాలామందికి? దెబ్బతింటాడు. మరి దెబ్బతినవా? మరి కొన్ని విషయాలు చెప్పినట్టు దెబ్బతింటాయి, మరి సరిదిద్దుకోవాలి. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం, నీకు 200 బీపీ ఉందన్నాడు. నా మనోభావాలు దెబ్బతిన్నాయంటే ఏం చేస్తాడు ఆయన? దెబ్బతింటే తిన్నే బయటికి వెళ్ళిపోంటాడు ముందుకి. ఆ 200 బీపీతో చచ్చిపోతావు బయటికి వెళ్ళిన తర్వాత. అప్పుడు నీ మనోభావాలు దెబ్బతిన్నా తప్పదు. ఏం వేసుకోవాలి?
రోజుకో ట్యాబ్లెట్ వేసుకోవాలి. మనోభావాలు దెబ్బతినంటే కుదరదు అక్కడ. రోడ్డు మీద తాగి పడిపోయావు, ఎందుకంటే తాగి పడిపోతున్నావు? ఆ ఆల్కహాల్ నీ జీవితాన్ని పాడు చేసి, గుండె పాడు చేసి, ఊపిరితిత్తులు పాడైపోతే నా మనోభావాలు దెబ్బతినంటే ఏం చేస్తాం? ఆ తర్వాత నీ జీవితమే దెబ్బతింటది. ఇప్పుడైతే మనోభావాలు దెబ్బతిన్నాయి కానీ ఆ తర్వాత నీ జీవితం దెబ్బతింటది. అర్థమవుతుందా నీకు? ఈ రోజుల్లో ఎవరికేం చెప్పినా ఏం దెబ్బతినేస్తున్నాయట? మనోభావాలు దెబ్బతినేస్తున్నాయి. ఇతను అనుకున్నాడు, ఇన్స్పెక్టర్ గారు మనోభావాలు ఏవో దెబ్బతిన్నాయి, ఈవిడ ఏడ్చిందంటే ఇప్పుడు కానిస్టేబుల్ వస్తారు, వాళ్ళు వచ్చి వాళ్ళ పని చేస్తారు. ఏంటా పని? అందరిని తీసుకెళ్ళి 5 సెలవుల్లో పెట్టేస్తారు లోపల. క్రిస్మస్ పండగ రేపు. మనం ఈ రోజున జైల్లో ఉంటే ఎవరెవరు ఏ రకాలుగా మాట్లాడుకుంటారు. ఈ లేడీ ఇన్స్పెక్టర్ గారు ఏదో అని ఉంటారు, పాస్టర్లు వెళ్ళి అందరూ బట్టి తీసుకెళ్ళి లోపల పెట్టేశారని, అబ్బో చెడ్డ పేరు భయంకరంగా అని అందరూ కంగారు పడుతుంటే ఆమె ఏడ్చి అంది, మీ దేవుడు నిజంగా గొప్పవాడైతే మా కుమారుని బాగు చేయగలడా అందే. వీళ్ళు రిలాక్స్ అయిపోయారు. ఎందుకోసం తెలుసా? మనోభావాలు దెబ్బతినలేదట. వాళ్ళ కుమారుడికి ఒంట్లో బాగాలేదట. మనం సేఫ్ సైడే, ఏం పర్లేదు. ఇప్పుడు అడిగారు, ఏంటమ్మా మీ పరిస్థితి? నా కుమారుడు గతించిన 6 నెలల నుంచి మంచం మీద ఉన్నాడు. డాక్టర్ల చుట్టూ తిప్పాను, ముంబైలో ఎన్ని హాస్పిటల్కి వెళ్ళాలి అన్ని హాస్పిటల్ చుట్టూ తిప్పాను, కానీ మా కుమారుడు బాగుపరచబడలేదు. ఏఎల్ఎస్ అనే వ్యాధి ఉంటుంది, అది వచ్చిందంటే చేతులు కాళ్ళు మొత్తం చచ్చుబడిపోతాయి, తల తప్ప ఇంకేం పని చేయవు. బహుశా అలాంటి బ్రాంచ్కి సంబంధించిన ఏదో వ్యాధి వచ్చి ఉంటుంది అతనికి. ఆ చిన్న పిల్లవాడు కాళ్ళు చేతులు కదపలేక మంచం మీద పరుండిపోయాడు. మందులు వాడాను, డాక్టర్ల చుట్టూ తిప్పాను, కానీ ఎక్కడ లాభం లేదు. మీ దేవుడు నా కుమారుడు లేవనెత్తగలడా? ఇది ప్రశ్న. వెంటనే దేవుని సేవకులు అన్నారమ్మా, ప్రార్థన చేయడం మా వంతు, అద్భుతాలు చేయడం మా యేసయ్య వంతు అని అందరూ లేచి నిలబడి ప్రార్థన చేయడం మొదలు పెట్టారు. కరెక్ట్గా దాదాపుగా ఉదయం 11:20 సమయం అది. ఆ టైంలో అందరూ కూడా ఆ పోలీస్ స్టేషన్లో ఒకరి చేతిలో ఒకరు పెట్టుకుని ప్రార్థన చేయడం ప్రారంభించారు. పాస్టర్లు వెళ్ళిపోయారు. ఈమె మధ్యాహ్నం ఇంటికి వస్తుంది. లంచ్కి వచ్చి కుమారుని చూసుకుని కాసేపు నవ్వించి కవ్వించి ఆ తర్వాత మరలా తన డ్యూటీకి వెళ్ళిపోద్ది. వచ్చింది గబగబా జీప్ వేసుకుని ఇంటికి వచ్చేసరికి కుమారుడు మంచం మీద లేడు. దేవుడు నా స్తోత్రం కలుగును గాక. హిస్ నాట్ ఆన్ ద బెడ్. వెంటనే ఎక్కడికి వెళ్ళిపోయాడు, ఏంటి సంగతి అని చెప్పి పని అమ్మాయిని పిలిచి, ఏడు నా కుమారుడు ఏంటంటే, అమ్మ అదిగో గ్రౌండ్లో ఆడుకుంటున్నాడమ్మా. ఎప్పటి నుంచి? కరెక్ట్గా 11:20 తర్వాత ఏమైందో తెలియదమ్మా. ఒక్కసారి మంచం మీద లేచాడు, కాళ్ళు చేతులు ఒక్కసారి జాడించాడు, బయటకు వెళ్ళి ఆడుతున్నాడు 1.5 గంట పైనే. కళ్ళం నీళ్ళు కార్చింది, ఏడ్చింది. కారణం ఏంటో తెలుసా? కరెక్ట్గా 11:20 పోలీస్ స్టేషన్లో ప్రార్థన జరిగింది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచు. Your God is a prayer answering God, you know that. ఈ రాత్రి నీ జీవితాల్లో అద్భుతాలు చేయగలిగిన దేవుడు. దేవుని బిడ్డలు ఎక్కడ ప్రార్థన చేస్తే దేవుడు ఖండాంతరాల్లో కూడా కార్యాలు జరిగించగలని నిరూపణ చేయగలిగిన వాడు. అవర్ గాడ్స్ హ్యాండ్స్ ఆర్ మిరాక్యులస్ హ్యాండ్స్. హల్లెలూయా. ఆయన మన జీవితంలో అద్భుతాలు చేసే యేసయ్య. ఒకవేళ ఈ రాత్రి నీకు అనిపిస్తుందేమో, నాకున్న సమస్య అండి ఎవరూ సాల్వ్ చేయలేరండి, ఏ ఒక్కరు దీన్ని నన్ను బయటికి తీసుకురాలేరండి, నాకున్న గడ్డు సమస్య అలాంటిదనని బహుశా నువ్వు అనుకుంటావేమో. ఒకనాడు షడ్రక్ మెషక్ అబేద్నెగోలు కూడా అదే అనుకుని ఉండొచ్చు. యెహోషాపాతు అదే అనుకుని ఉండొచ్చు. ఆస అదే అనుకుని ఉండొచ్చు. యోసేపు అదే అనుకుని ఉండొచ్చు. ప్రపంచంలో దేవుని గ్రంథంలో రాయబడిన చాలా మంది శ్రమల గుండా వెళ్ళిన వారు బహుశా అదే అనుకుని ఉండొచ్చు. కానీ దేవుడు అసాధారణ రీతిలో వారందరికీ మేలు చేశాడు. అదే దేవుడు నేటికి మన మధ్య సజీవంగా ఉన్నాడు. నమ్మిన వారు దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. అవర్ గాడ్ ఈస్ స్టిల్ అలైవ్. హి ఈస్ ద సేమ్ యెస్టర్డే టుడే అండ్ ఫరెవర్. ఆయన సదాకాలము ఒకటే రీతిగా ఉంటాడు. ఆయన హి ఈస్ అన్చేంజింగ్ గాడ్, ఇమ్యూటబుల్ గాడ్. ఆయన వాగ్దానాల్లో మార్పు లేదు, ఆయన స్వభావంలో మార్పు లేదు, ఆయన ఉద్దేశాల్లో మార్పు లేదు. అవర్ గాడ్ ఈస్ అన్చేంజింగ్ ఇన్ హిస్ ప్రామిసెస్. అవర్ గాడ్ ఈస్ అన్చేంజింగ్ ఇన్ హిస్ నేచర్. ఎంత గొప్ప దేవుడు ఆయన. ఈరోజు నీకు ఒక అద్భుతం కావాలా? చూడు, ప్రభు వైపు చూడు, ఆయనకి నీ జీవితాన్ని అప్పగించు, ప్రభు కార్యాలు జరుగుతాయి. పెళ్ళైన ఒక జంట అమెరికాలో హనీమూన్ తిరుగుతూ ఉన్నారు. హనీమూన్ అంటే అమెరికా పక్కన ఉంటుంది అనుకోకండి, ఎక్కడికి వెళ్ళినా హనీమూన్. అది మీరు నరసపూర్లో రాయమండ్రి వచ్చినా అది కూడా హనీమూనే. కొంతమంది తెలియక పెళ్ళాక హనీమూన్కి వెళ్ళారు, అబ్బో అమెరికా పక్కన ఉంటుంది ఎలాగెళ్ళండి అంటారేమో కొంతమంది. అమెరికా పక్కన ఉన్నది హనీమూన్, మీరు ఎక్కడికి వెళ్తే అక్కడ హనీమూనే. ఓకే, సరే, వీళ్ళిద్దరు హనీమూన్ తిరుగుతూ ఉన్నారు. తిరుగుతున్నప్పుడు జరిగిన విషయం ఏంటంటే, కారు పాడైపోయింది. అరణ్యంలో ఉన్నారు. ఉదయం నుండి సాయంకాలం దాకా ప్రయాసపడ్డారు. చాలా మంది వచ్చి చేతులు వేశారు. టూ మెనీ కుక్స్ స్పాయిల్ ద ఫుడ్ అని. ఎక్కువ మంది వంట వాళ్ళు వంట చేస్తానంట, వంట ఏమైపోద్దట, పెంట అయిపోద్దట. అందును బట్టి ఎక్కువ మంది వంటలు ఉండకూడదు, ఒకడు ఉండాలి మాస్టరు, అతను చెప్పినట్టు అందరూ చేయాలి. అంతేకాని అందరూ వంట చేసేవాళ్ళు అయితే
ఒకడో ఉప్పు వేసి అలా పక్క వెళ్తాడు, ఇంకోటి వచ్చి ఇంకొంచెం వేస్తాడు, ఇంకోటి వచ్చి ఇంకొంచెం వేపేస్తాడు. ఆఖరి తినేటప్పటికి ఎలా ఉంటుంది, అది ఇబ్బంది అవుద్ది. అలాగే చాలా మంది వచ్చారు, కారు బాగు చేద్దాం, ఎవరి వల్ల కాలేదు. ఈ లోపల చివరి కారు ఆపుదాము, ఇది కనుక అవ్వకపోతే ఎలాగొకరు ఇంటికి వెళ్ళిపోదామని ఆ కొత్త జంట ఇద్దరు కూడా కారు దగ్గర నిలబడి ఉంటే ఒక కారు వచ్చింది. ఒక ముసలాయన లోపల ఉన్నాడు, దగ్గరికి వెళ్ళాడు, సార్ కొంచెం హెల్ప్ చేయగలరు, కారు ఆగిపోయింది అనగానే ఆయన బయటకు వచ్చాడు. ఆయన ఆ టూల్ కిట్ ఉంటుంది కదా ఆ కారులో, దాన్ని తీసుకున్నాడు. మీరిద్దరు వెళ్ళి కారులో కూర్చోండి అన్నాడు. ఈయన 52 seconds పని చేశాడు, జస్ట్ 52 seconds. జనగణమన పాడితే ఎంత టెంపర్లో పాడాలి మనం? 3 నిమిషాలు సాగదీస్తున్నాడు, కుదరదు అది. జనగణమన పాడితే 52 సెకండ్లో పాడాలి కదా. 52 సెకండ్లో కారు బాగు చేశాడు. బాగు చేసిన తర్వాత ఇప్పుడు వచ్చాడు, స్టార్ట్ చేయి, ఇంజన్ స్టార్ట్ చేయి అన్నాడు. స్టార్ట్ చేస్తే స్టార్ట్ అయిపోయింది, అర్థం కాల. గవ బయటకు వచ్చాడు, సార్ మీరు ఎవరో తెలుసుకోవచ్చు అన్నాడు. ఆయన పక్కపక్క నవ్వి, ఈ కారు తయారు చేసిన నేనే అన్నాడు. దేవుడు నా వాడు స్తోత్రం కలుగుగాక. నా పేరు హెన్రీ ఫోర్డ్, ఫోర్డ్ కంపెనీ డైరెక్టర్ నేను. ఈ కారు తయారు చేసిన నేనే కాబట్టి ఇది ఎందుకు ఆగిపోద్దాం, ఎక్కడ ఆగిపోద్దో, ఎలా ఆగిపోద్దో, దాన్ని ఎలా బాగు చేయాలో బాగా తెలుసుకోవాలి. సిన్స్ ఐఎమ్ ది మేకర్ ఆఫ్ దిస్ కార్, ఐ నో హౌ టు రిపేర్ ఇట్. మనకి కళ్ళ జబ్బు వచ్చిందండి, కార్పెంటర్ దగ్గరికి వెళ్తే ఏం చేస్తాడు ఆయన? ఏమైనా చేయగలడా? ఏం చేస్తాడు ఆయన? ఆ ఉలి బాడితే ఇలా పట్టరా అని చెప్పి ఆయన ఏదైనా చేయొచ్చు. అందులో బట్టి కళ్ళ జబ్బు వస్తే కార్పెంటర్ దగ్గరికి వెళ్ళొద్దు నువ్వు. గుండె జబ్బు వచ్చింది, సాఫ్ట్వేర్ ఇంజనీర్ దగ్గరికి వెళ్ళినాం, కొంచెం ప్రోగ్రామింగ్ చేయండి అన్నాం అనుకోండి, ఏమంటాడు ఆయన? కూర్చొని ప్రోగ్రామింగ్ చేస్తున్నాడు. దేనికి? బరీల గ్రౌండ్కి ప్రోగ్రామింగ్ చేస్తాడు అయ్యగారు. కరెక్ట్గా ఈ టైంలో ఇలా పాతి పెట్టాలని. మనకి గుండె జబ్బు వస్తే వెళ్ళాల్సింది సాఫ్ట్వేర్ ఇంజనీర్ దగ్గరికి కాదు, ఎవరి దగ్గరికి వెళ్ళాలి? కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలి. బ్రెయిన్ పాడైపోయింది, మెదడులో క్లాట్లు వచ్చాయి, ఎవరి దగ్గర తీసుకెళ్తారు? న్యూరాలజిస్ట్ దగ్గర తీసుకెళ్తారు. న్యూరాలజిస్ట్ కాకుండా ఒక మంచి చెఫ్ దగ్గర తీసుకెళ్లారు అనుకోండి, ఆయన ఏమంటాడు? ఆ మెదడు బయట తీసేని మంచి కూర వండుతానంటాడు ఆయన. అంటే నీ జీవితంలో సమస్య సాల్వ్ అవ్వాలంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలి? సాల్వ్ చేసే వాళ్ళ దగ్గరికి రావాలి, రైట్ పర్సన్ దగ్గరికి రావాలి. ఇఫ్ యూ గో టు ఎ రాంగ్ ప్లేస్ అండ్ రాంగ్ పర్సన్, ప్రాబ్లీ యూ నాట్ గెట్ ద సొల్యూషన్. దేవుడు ఎందుకు నీ జీవితంలో కార్యం జరిగించగలడు అంటే నిన్ను నిర్మించిన వాడు ఆయన కాబట్టి. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. నిన్ను కలుగు చేసిన వాడు ఆయన కాబట్టి. నమ్ముతున్నావా? ఇతని చేతులు ఎందుకు ఇన్ని అద్భుతాలు చేస్తున్నాయి? ఎందుకంటే ఇతని చేతులే మనల్ని రూపించాయి గనక. ఈయన చేతులే తల్లి గర్భంలో పిండముగా ఉండక మునిపే మనల్ని ఎరిగిన చేతులు కనుక ఆ చేతుల్లో శక్తి ఉంది. హల్లెలూయా! ఆ చేతుల్లో బలం ఉంది. ఇతని చేతులు అద్భుతాలు చేస్తున్నాయి. చివరిగా ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను, కంగారు పడకండి, 5 నిమిషాలు టైం ఇవ్వండి నాకు. లూకా సువార్త 24వ అధ్యాయం చదివితే అందులో చివరి సందర్భంలో మరొక మాట రాయబడింది. ఆ మాట చెప్పి మనం ముగింపు ప్రార్థన చేసుకుందాం. లూకా సువార్త 24వ అధ్యాయం 50వ వచనం చదువుకుందాం. Luke chapter 24 and verse 15. ఆయన బేతనియ వరకు వారిని తీసుకుని పోయి చేతులెత్తి వారిని ఏం చేశాడట? ఆశీర్వదించి. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆ చేతులెత్తి అనే మాట ఎందుకు రాయాలి అక్కడ? ఆశీర్వదించను అని చెప్పొచ్చు కదా. మై గాడ్స్ హ్యాండ్స్ ఆర్ బ్లెస్సింగ్ హ్యాండ్స్. హల్లెలూయా. నా యేసయ్య చేతులు ఆశీర్వదించే చేతులు. హల్లెలూయా. మనుషుల చేతులు నిన్ను గోతుల్లోకి నెట్టేసాయేమో, మనుషుల చేతులు నిన్ను ఇబ్బందుల్లోకి నెట్టేసాయేమో, మనుషుల చేతులు నిన్ను భయంకరమైన పరిస్థితుల్లోకి నెట్టేసాయేమో. ఒకవేళ మనుషుల చేతులు ఆనాడు యోసేపును గోతులోకి నెట్టివేసినట్టుగా నిన్ను కూడా నెట్టేసాయేమో, కానీ యేసయ్య చేతులు, దేవుని చేతులు అది గోతులను నిన్ను లేవనెత్తి సింహాసనం మీద నిలబెట్టడానికి సామర్థ్యం కలిగిన చేతులు. హల్లెలూయా. ఆశీర్వదించే చేతులు మన యేసయ్య చేతుల్లో. ఆయన చేతుల్లో ఆశీర్వాదం ఉంది, బలం ఉంది. ఆ చేతులు నీ జీవితాన్ని అప్పగిస్తున్నావా? ఒక చిన్న ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. ఒక తల్లి ఒక కుమారుడు ఒక కిరాణా కొట్టు దగ్గరికి వెళ్ళారు. మనం యూజువల్గా మనం పెరిగిన వాతావరణంలో, చిన్నప్పుడు మనం పెరిగిన వాతావరణం ఎలాంటిది? ఒక గ్రామం, దానిలో ఒక కూరగాయల కొట్టు, ఒక చోట కిరాణా కొట్టు, ఆ తర్వాత ఒక మాంసం కొట్టు, ఇవన్నీ ఒకటి ఉంది. ఇప్పుడు అంతా కూడా ఏమొచ్చేసినాయి? అన్నీ కూడా ఆల్ ఇన్ వన్లు వచ్చేసినాయి కదా. ఒక్క మాల్లోకి వెళ్ళామంటే మనకి ఏం కావాలి అన్నీ కూడా చెప్పండి తీసుకుని ఇంటికి వెళ్ళిపోతున్నాం. కానీ మనకు అలాంటిది కాదు. మనం చిన్నప్పుడు పెరిగిన వాతావరణం అన్నీ కూడా. అంత మాత్రమే కాకుండా కిరాణా కొట్టు దగ్గర ఆ టేబుల్ మీద కొన్ని డబ్బాలు కానీ లేకపోతే గ్లాస్ సీసాలు కానీ ఉంటే వాటిలో కావాల్సినవన్నీ దానిలో ఉంచేవారు. సరే, ఒక అబ్బాయి ఆమె కుమారుడు ఇద్దరు కూడా షాప్కి వచ్చారు. వచ్చిన తర్వాత ఆమె లిస్ట్ ఇచ్చింది. సార్ ఇవన్నీ మాకు కావాలి, కొంచెం కట్టివ్వండి అంటే కందిపప్పు, మినపప్పు, శనగపప్పు ఇవన్నీ కడుతూ ఉన్నాడు. ఈ లోపల కుమారుడు అతను చూస్తూ ఉన్నాడు. ఇలా
చిన్న పిల్లడు కదా, అయ్యో వీడికి ఏదో ఆకలేస్తుందని చెప్పి ఆయన ఆ పొట్లం కడుతూ ఒక ఒక చాక్లెట్స్ కానీ లేకపోతే ఏదన్నా ఉంటే ఆ మూత తీసి, అరే బాబు తీసుకోరా అన్నాడు. వాడు అలా చేతులు కట్టుకున్నాడు, తీసుకోవట్లేదు. వాళ్ళు అమ్మంటుంది, రే తీసుకోమంటున్నాడు కదరా, అలాంటి ఆఫర్ నాకు ఇస్తే మొత్తం షాప్ అంతా ఇంటి పట్టుకుపోతున్నప్పటికీ ఏదో మీకే వస్తే ఇలాంటి ఆఫర్లు తీసుకోరా అని ఆ చిన్నపిల్లవాడిని పురుగులుతుంది, వాడు తీసుకోవట్లే. ఈయన రెండోసారి అన్నాడు, బాబు తీసుకోరా, వినబడలేదా అన్నాడు, తీసుకోవట్లే. ఇంక మూడోసారి చూసిన తర్వాత వెంటనే ఆయన చెయ్యి పెట్టి అన్ని తీసి పట్టు అన్నాడు, చేతిలో పెట్టుకున్నాడు. కానీ వాడు ఇలా చొక్కా పట్టి దానిలో వేసుకున్నాడు. ఈ లోపల మొత్తం కట్టేసి ఇచ్చేసాడు. ఆమె డబ్బులు కట్టేసింది. ఇంటికి వచ్చిన తల్లి అడుగుతుంది, యారా ఆయన తీసుకోమంటే తీసుకోవారా, ఎందుకు అంటే అప్పుడు వీడంటాడు, నీకేమన్నా బుద్ధి ఉందా, అసలు తెలివి ఉందా నీకేమన్నా? నా చెయ్యి ఎంత ఉంది మమ్మీ? ఎంత ఉంది? ఆయన చెయ్యి ఎంత ఉంది? నా చేత్తో తీసుకుంటే ఒకటో రెండో తీసుకునేవాడినేమో, ఇప్పుడు ఆయన ఇచ్చాడు కాబట్టి ఎన్ని వచ్చినాయి? ఒక్కసారి చప్పట్లు కొట్టి వేసాను భయపడ్డాం. హల్లెలూయా. దట్ షుడ్ బి యువర్ ఫెయిత్ టునైట్. ఈ రాత్రి నీ విశ్వాసం కూడా అదే ఉండాలి. నువ్వు లాక్కుంటే నీకు వచ్చేవి చిన్నవే, కానీ ప్రభు నువ్వే ఇచ్చానైనా అన్నావు అనుకో, దేవుడు ఎలాంటి ఇస్తాడు? ఆయన స్థాయికి తగ్గట్టుగా, ఆయన ఉద్దేశాలకు తగ్గట్టుగా, ఆయన దేవునికి తగ్గట్టుగా దేవుడు ఇస్తాడు. నమ్మిన వాడు దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఇక్కడ చాలా మంది యవనస్తులు ఉన్నారు, ఇక్కడ పెండ్లి వయసు వచ్చారు. నువ్వు తీసుకుంటావా లేకపోతే దేవుడు ఇచ్చిన వాళ్ళు కావాలా నీకు? నేను అడిగా, ప్రభు నా చాయిస్ నా సెలక్షన్ కాదయ్యా, నువ్వు ఇచ్చే ప్రభు అన్న. అగో ఇచ్చేసాడు బ్లెస్సీ గారిని. సచ్ ఎ వండర్ఫుల్ బ్లెస్సింగ్ ఇన్ మై లైఫ్. నా జీవితంలో చాలా గొప్ప ఆశీర్వాదం. దేవుని సేవలో ఏనాడు నన్ను వెనకకి లాగల. ప్రభు సేవలో ఎంత దూరమైనా ఎన్ని రోజులైనా వెళ్ళండి, దేవుని సువార్త ప్రకటించండి. నన్నుగా సంపూర్ణంగా అర్థం చేసుకున్న నా భార్య నా కోసం ప్రార్థన చేస్తుంది. ప్రతి రాత్రి 3-4 గంటలు నేను ఎక్కడికో మీటింగ్లు వస్తే ప్రార్థనలో ఉంటుంది నా కోసం ప్రార్థన. అయ్యా నా భర్త అనేక ప్రాంతాలు నిలబడుతున్నాడు, నీ సేవ జరిగించండి. నన్ను ఎలా ప్రేమిస్తుందో నా తల్లిదండ్రులు కూడా అలాగే ప్రేమిస్తుంది. నన్ను ఎలా ప్రేమిస్తుందో నా తల్లిదండ్రులు కూడా అలాంటి గౌరవిస్తుంది నా భార్య. ప్రతిరోజు వెళ్తుంది, వాళ్ళతో మాట్లాడుద్ది. కొన్నిసార్లు నేనే మాట్లాడినేమో, మా పేరెంట్స్ అంత బిజీగా ఉంటాను, తనల్ని నేను మాట్లాడాల్సిన మాటలు కూడా తను మాట్లాడి చక్కగా కన్సోల్ చేస్తుంది, కంఫర్ట్ ఇస్తుంది, ఏది కావాలంటే అది చూసుకుంటుంది. ఎందుకు ఈ మాటలు చెబుతున్నా తెలుసా? ఐ గేవ్ చాయిస్ టు మై గాడ్. నా దేవునికి అవకాశం ఇచ్చాను కాబట్టి ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు అలా ఉంటాయి. నువ్వు లాక్కుంటావా, దేవుడిని ఇమ్మంటావా? ఈ రాత్రి ఆలోచించే. ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు. మనం తీసుకుంటే బహుశా చిన్న దేవులతో సరిపెట్టుకుంటాం, కానీ లెట్ us గివ్ ఛాన్స్ టు అవర్ గాడ్. దేవునికి అవకాశం ఉందో, ప్రభువా నీ స్థాయికి తగ్గట్టుగా. శాబదేశపు రాణి సొలొమోను దగ్గరికి వచ్చింది, ఏవో చిన్నవి ఇచ్చింది. కానీ వెళ్ళేటప్పుడట సొలొమోను తన మహిమకు తగ్గట్టుగా, తన స్థాయికి తగ్గట్టుగా ఆశీర్వదించి పంపించాడట. శాబదేశపు రాణి ఇచ్చింది కొంత, కానీ తీసుకెళ్ళింది ఎంత? కొండంతా. ఇంక లెక్క పెట్టలేనంత పట్టుకెళ్ళిపోయింది ఆమె. ఆ సొలొమోను దగ్గరికి వచ్చి అడిగింది, ఏం కావాలమ్మా? మక్కువ పడి అడిగిందట. అప్పుడు సొలొమోను అన్నాడు, ఇది మాత్రమే కాకుండా నా స్థాయికి తగ్గట్టుగా ఇస్తాను, తీసుకెళ్ళు. ఈ రాత్రి ప్రకటిస్తున్నా, దేవుడు తన స్థాయికి తగ్గట్టుగా నిన్ను దీవించబోతున్నాడు. నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కొట్టి వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోండి. రిసీవ్ దట్ బ్లెస్సింగ్. దేవుడు తన స్థాయికి తగ్గట్టుగా ఈ రాత్రి నీలో చాలా మందిని లేవనెత్తడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. బికాజ్ అవర్ గాడ్ ఇస్ బిగ్, అవర్ గాడ్ ఇస్ వండర్ఫుల్. ఆయన మన దేవుడు గొప్పవాడు కనుక నీ జీవితంలో ఆశీర్వదిస్తాడు. పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గలవారిని యెహోవా ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. ఈ సంవత్సరంలో దేవుని చేత బహుగా దీవించబడాలని కోరితే, ఆశీర్వాదం పొందాలని కోరితే, ఆయన యందు సంపూర్ణమైన విశ్వాసంతో భయభక్తులు కలిగి ప్రభువుని సేవించు. ప్రభువుని దీవిస్తాడు, ఆశీర్వదించి ఉన్నతమైన స్థలాన్ని నిలబెడతాడు. దేవుని ఆశీర్వాదం ఎంత గొప్పది. నాకు తెలుసు ప్రియులారా, మా తల్లి తండ్రి ఇద్దరు కూడా దేవుని సేవ రాజమండ్రిలో ప్రారంభించినప్పుడు వారిద్దరు కూడా ఉద్యోగాలు వదిలిపెట్టి దేవుని సేవకు వచ్చారు. ఒక్కొక్క రాత్రి మా జీవితాల్లో గడవాలంటే కొంచెం కష్టంగా ఉండేది. భోజనం తినడానికి లేకపోతే మా అమ్మ నాన్న వాళ్ళిద్దరూ కూడా ఉన్న భోజనం మా ముగ్గురికి పెట్టేసి, మేము ముగ్గురు పెళ్ళం, మా ముగ్గురికి పెట్టి మా మమ్మీ డాడీ ఇద్దరు కూడా నీళ్ళు తాగేలాగా పడుకునేవారు. నాకు తెలిసి పిల్లరా, చుట్టూ కనీసం ఇలాంటి గోడలు కూడా లేని ఇంట్లో సుమారుగా 6 నెలల పైనే ఉన్నాయి. ఇవన్నీ కూడా మా తల్లిదండ్రులు ఉద్యోగాలు చేస్తుంటే వాళ్ళ స్థితి వేరేగా ఉండదు. కేవలం ప్రభు కోసం, ప్రభు రమ్మన్నాడని దేవుని సేవకు వస్తే ఎన్ని కష్టాలు, ఇబ్బందులు. ఒకవేళ అనుకుంటారా మీరున్న జాన్ వెస్లీ గారు అంటే ఒక ఇంటర్నేషనల్ స్పీకర్ కావచ్చు, ఆ దేశాలు తిరుగుతున్నాడని. ఇదంతా ఓవర్ నైట్లో జరిగింది ఏం కాదు.
ఒక రోజులో వచ్చిన ఆశీర్వాదం కాదు, ఏదో లాటరీ తగిలినట్టుగా వచ్చింది కాదు. మా తల్లి తండ్రి యొక్క భక్తి జీవితం దేవుని అపారమైన కృపకు తోడవడం ద్వారా వారి కష్టాలు ఇబ్బందులన్నీ కూడా నాకు తెలుసు ప్రియులారా. ఈ రోజున దేవుడు ఆ ప్లాట్ఫామ్ అంతా సిద్ధం చేసి ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా వాడుకుంటున్నాడంటే సమస్త మహిమ ఘనత దేవునికి మాత్రమే చెల్లును గాక. గడ్డింట్లో మేము ఉండేవాళ్ళం. ఒక స్ట్రా ఉన్న ఇల్లు, ఇలాంటి చలికాలం వస్తే గజ గజ వణిగిపోతుండారు లోపల. ఒక రోజున అలాంటి ఇల్లు పురిలర గడ్డిల్లు కదా, ఒక రోజున చిన్న ఏదో పొయ్యి అక్కడ పెడితే దాని నుండి మంటలు ఎగిసి ఆ ఇల్లు కూడా కాలిపోయింది. అందరూ అనుకున్నారు ఇక్కడతో పాస్టర్ గారు మొత్తం ఇల్లు అన్నీ సర్దేసుకుని వెళ్ళిపోతాడని. లేదు పురిలరా, అలా కనీసం నేయించుకోవడానికి కూడా అవకాశం నా ఇంట్లో అలాగే ఉన్నాం కొంతకాలం. దేవుడు నిలబెట్టాడు, వాడుకున్నాడు, అంచెలంచెలుగా అభివృద్ధి చెందడం ప్రారంభించాడు. ఈ రోజున ప్రతి నెల ఈ చేతులతో ఎన్ని వందల కుటుంబాలు పోషిస్తున్నాం మాకే తెలియదు, ఎన్ని వందల వస్త్రాలు పంచుతాం మాకే తెలియదు. క్రిస్మస్ సీజన్ వచ్చిందంటే ఈ చేతులతో కొన్ని వేల వస్త్రాలు అనేక మంది పంచుతున్నాం. కారణం ఏంటో తెలుసా? యేసయ్య దీవించాడు కాబట్టి. హల్లెలూయా. ఆయన ఆశీర్వదించాడు కాబట్టి. నేను చెప్పగలను, ఈ రాత్రి ఒకవేళ నీ స్థితి కొద్దిగా ఉందని దిగులు పడుతున్నావేమో, ప్రకటిస్తున్న దేవుని సేవకునిగా నీ స్థితి దేవుడు పెంచబోతున్నాడు. ఆయన నీ స్థితిని హెచ్చించబోతున్నాడు. భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చిస్తానని అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం ఏదైతే ఉందో, ఈ రాత్రి అదే వాగ్దానం. అందరూ నిన్ను చూసి నీ వల్ల ఏది కాదని, నీవు అందరికన్నా చాలా లీస్ట్ అని, నువ్వు పనికి మాలిన వాడని, పనికి మాలిన దానవని, ఎందుకు నువ్వు పనికి రావని అందరూ నీ మీద ముద్ర వేశారేమో. దేవుడు నీలాంటి వాళ్ళని కోరుకుని, నీలాంటి వాళ్ళని ఎన్నుకుని ఆయన ఎంత గొప్ప దేవుడో రుజువు చేసుకోబోతున్నాడు. నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. ఏ జనములోనూ జరగని గొప్ప కార్యాలు మీ జీవితంలో జరుగును గాక. హల్లెలూయా. మురుపెన్నడు చూడని ఆశ్చర్య కార్యాలు మీరందరూ చూడాలని దేవుని సేవకుని మనసారా కోరుకున్నాను. ఆయన చేతులు ఆశీర్వదించే చేతులు, శపించే చేతులు కాదవి. శాపాన్ని కృమ్మరించే చేతులు కాదు, ఉన్న శాపాన్ని కూడా తొలగించే చేతులు, ఆశీర్వాదకరమైన చేతులు. యేసయ్య చేతులు అప్పగిద్దాం ఈ రాత్రి మన జీవితాన్ని యేసయ్యకి. ఆయన చేతులకు మన జీవితాలు అప్పగించుకుందామా? ఒకవేళ ఇంతవరకు లోక సంబంధ వ్యక్తులకు, లోక సంబంధ వ్యవస్థలకు, వ్యర్థమైన వారికి నీ జీవితాన్ని అప్పగించి నష్టపోయావేమో. Tonight is the message from the center. Submit your life to God. His hands are rescuing hands, His hands are blessing hands, and His hands are miraculous hands. దేవుని చేతులు ఆశీర్వదించే చేతులు, అద్భుతాలు చేసే చేతులు, రక్షించే చేతులు కనుక ఆ చేతులకు మన జీవితాన్ని సమర్పిద్దాం. అద్భుతాలు మనం చూసుకుందాం. అందరూ లేచి నిలబడి మీకోసం ప్రార్థన చేస్తాను. డి మేజర్ పట్టుకోండి. అందరూ లేచి నిలబండి. ఈ రాత్రి మీకోసం నేను ప్రార్థన చేస్తాను. దావీదునుడా, నా కోసం ప్రార్థన చేయి. ఐ నీడ్ ఎ బ్రేక్ త్రూ టు నైట్. ఈ రాత్రి నా జీవితంలో ఒక అద్భుతం కావాలని, ఒక ఆశ్చర్యకార్యం జరగాలని, అది నా ఆధ్యాత్మిక జీవితంలో కావచ్చు, నా శారీరకమైన అనుభవాల్లో కావచ్చు. ఐ నీడ్ సంథింగ్ ఫ్రమ్ ది లార్డ్ టు నైట్. ఈ రాత్రి నన్ను బలపరచని అందరూ ప్రార్థన చేయండి. దేవుడు మీ మధ్యన ఉన్నాడు, మీ జీవితంలో కార్యం జరిగి ఇష్టపడుతున్నాడు ఆయన. దిస్ ఈస్ యువర్ టైమ్ టు రిసీవ్ యువర్ మిరకల్. ఐ వుడ్ లైక్ టు ప్రే ఫర్ యూ టునైట్. God's hands are blessing hands, and I'm proclaiming as a man of God, tremendous blessings will come upon you, and you're going to see goodness and mercy of God shall follow you all the days of your life. దేవుని కృపా క్షేమములు సదాకాలము నీ వెంట రావాలని దేవుడు కోరుకున్నాడు. సి షార్ప్ మేజర్ తీసుకోండి. సి షార్ప్ మేజర్. అందరూ ప్రభు వైపు చూద్దాం. yes Lord, I need you tonight. ఈ రాత్రి నీవు నాకు కావాలి. అందరూ ప్రార్థించండి. ఎవరు అటు ఇటు చూడొద్దు, ఎవరు అటు ఇటు చూడొద్దు. This is the time for you to spend your time with your God. నీ దేవునితో నువ్వు గడిపే సమయం. ఎలాంటి భయం నీలో ఉన్న ప్రభు మాట్లాడుతున్నాడు. నా చేతుల నుండి ఏ ఒక్కరూ మిమ్మల్ని అపహరింపనేరు. చేయి పట్టుకో, నా చేయి పట్టుకో, జారిపోకుండా నీ పడిపోకుండా, యేసు నా చేయి పట్టుకో, చేయి పట్టుకో, నా చేయి. అందరూ అడుగుదాం యేసయ్య, ప్రభు ఈ రాత్రి నా చేతిని పట్టుకోండి. I would like to submit my life to your hands, Lord. యేసు నా చేయి పట్టుకో, నీ జారిపోకుండా, నీ పడిపోకుండా, యేసు నా చేయి పట్టుకో. ప్రభు ఈ రాత్రి నా చేతులు పట్టుకోండి అయ్యా. నీ చేతులు రక్షించే చేతులు, పేతురును లేవనెత్తిన చేతులు, అగాధ జలముల నుండి పేతురును పైకి లేవనెత్తిన చేతులు. ఈ రాత్రి నేను లేవనెత్తుతున్నాడు ఆయన. ఏ స్థితిలో దిగిపోయి
ఏ నిరాశలో నీవు ఉన్నావు, ఏ నిస్పృహలో నీవు ఉన్నావు, ఎలాంటి పరిస్థితుల మధ్య నీవు ఉన్నావు, ప్రభు ఈ రాత్రి నిన్ను లేవనెత్తాలని ఆయన కోరుతున్నాడు. కృంగిన వేళ ఓదార్పు నీవేగా, నన్ను ధైర్యపరచు నా తోడు నీవేగా. కృంగిన వేళ ఓదార్పు నీవేగా, నన్ను ధైర్యపరచు నా తోడు నీవేగా. మరువగలనా నీ మధుర ప్రేమను, మరువగలనా నీ మధుర ప్రేమను. యేసు నా జీవితాంతము, యేసు నా జీవితాంతము. పట్టుకో నా చేయి పట్టుకో, జారిపోకుండా నీ పడిపోకుండా. యేసు నా చేయి పట్టుకో, నీ జారిపోకుండా నీ పడిపోకుండా. యేసు నా చేయి పట్టుకో. అందరూ మీరు రెండు చేతులు ఆకాశం చాపండి. ఎవ్రీవన్ లిఫ్ట్ యువర్ హ్యాండ్స్. ఐ వుడ్ లైక్ టు ప్రే ఫర్ యూ. ఎవ్రీవన్ లిఫ్ట్ యువర్ హ్యాండ్స్. దట్ షోస్ యువర్ సబ్మిట్ యువర్ లైఫ్ టు గాడ్. ఈ రాత్రి దేవుని మహిమైన ప్రసన్నత మన మీద ఉంది. భయంతో, ఆందోళనతో, కలవరంతో నాకేమో ఈయన చేతులు అద్భుతాలు చేసే చేతులు, ఇతని చేతులు ఎన్ని అద్భుతాలు చేస్తున్నవేమి, ఈయన చేతులు ఆశీర్వదించే చేతులు. గాడ్స్ హ్యాండ్స్ కెన్ రెస్క్యూ యూ ఫ్రమ్ ఎనీ సిచ్యువేషన్. పేతురు వల్ల నీవు కూడా మునిగిపోతున్న స్థితిలో ఉంటాయి. ఈ రాత్రి లేవనెత్తగలినోడు యేసయ్య మాత్రం. బంధకాల్లో ఉన్న నిన్ను విడిపించగలిగినవాడు ఆయన. శాపపు కాడి క్రింద నలిగిపోతున్న నిన్ను ఈ రాత్రి నిలబెట్టగలిగినవాడు యేసు ప్రభు మాత్రమే. కారణం ఆయన ఒక్కడ నీ భారాన్ని సిలువలో భరించాడు కనుక, ఆయన ఒక్కడ నీ కోసం దారదారులుగా రక్తాన్ని చిందించాడు కనుక ఆ ప్రేమని రాత్రి గుర్తిద్దామా? మీకోసం నేను ప్రార్థన చేస్తాను. దేవుని బిడ్డలారా, ఈ ప్రార్థనలో నేను ఒక ఆశీర్వాదం మీ మీద ప్రకటిస్తాను. మీరు చెప్పాల్సిందల్లా బిగ్గరగా ఆమెన్ అని చెప్పండి. నేను ఆశీర్వాదం ప్రకటించగానే మీరు ఆమెన్ అని చెప్పగలిగితే ప్రతి ఒక్కరూ ఈ ప్రార్థనలోకి విద్దాం. దేవుని కార్యాలు మనం చూడబోతున్నాం. అనేక బంధకాలు ఈ రాత్రి యేసయ్య తెంచబోతున్నాడు. గొప్ప ధైర్యంతో అనేక మంది హృదయాలు నింపబోతున్నాడు. యేసయ్య చేతికి నీ జీవితం అప్పగిస్తున్నావు కనుక ఆయనను విడిచిపెట్టేవాడు కాదు. నా చేతిలో నుండి ఏ ఒక్కరు మిమ్మల్ని అపహరింపరు. ఇది ఈ రాత్రి నీకు ఇవ్వబడుతున్న వాగ్దానం కనుక ఈ వాగ్దానాన్ని క్లెయిమ్ చేస్తూ ప్రార్థించేద్దాం. ప్రేమగల తండ్రి, దుబాయ్ అనే దేశంలో అయ్యా ఈ రాత్రి ఈ ఏర్పాటు చేయని గాస్పెల్ రివైవల్ మీటింగ్ లో నీ ప్రజలందరినీ మీరు నడిపించిన ఆయన, వాతావరణం ప్రతికూలంగా ఉన్నప్పటికీ నాయన ఇంతమందిని మీరు తీసుకొచ్చి ఇంతవరకు నీ వాక్యం ద్వారా అనేక మంది హృదయాలతో మాట్లాడి వారు లేవనెత్తి బలపరిచి నీకు స్తోత్రాలయ్యా. అవునయ్యా, నీ చేతులు మమ్మల్ని రక్షించే చేతులు, అద్భుతాలు చేసే చేతులు, మమ్మల్ని ఆశీర్వదించే చేతులు ఆయన ఈ రాత్రి నీ సేవకునిగా ప్రార్థన చేస్తున్నాను. ఎవరైతే బంధకాల్లో పడి ఉన్నారో, పాపపు కాడి క్రింద నలిగిపోతున్నారో, పాపపు వ్యసనాల చేత పీడించబడుతున్నారో, యేసు నామములో వారికి విడుదల కలుగును గాక. గట్టిగా చెప్పండి ఆమేన్. ఎవరైతే ఈ ప్రాంతంలో దురాత్మ శక్తుల చేత ప్రేరేపించబడుతున్నారో, దురాత్మ శక్తుల చేత పీడించబడుతున్నారో, దయ్యపు శక్తుల చేత పీడించబడుతున్నారో, యేసు నామములో వారికి విడుదల కలుగును గాక. గట్టిగా చెప్పండి ఆమేన్. ఎవరైతే ఈ ప్రాంతంలో అనారోగ్యాలతో పీడించబడుతున్నారో, దీర్ఘకాలిక వ్యాధులు, తాత్కాలిక వ్యాధులు, డాక్టర్లు సైతం అర్థం కాని వ్యాధులు, మందులకు సైతం లొంగని వ్యాధులు యేసు నామములో స్వస్థపరచబడిన గాక. హల్లెలూయా. ఎవరైతే ఈ ప్రాంతంలో ఆర్థికంగా చితికిపోయారో, అప్పుల బాధలు, వడ్డీలు కట్టలేక ఏడుస్తున్నారు, భయంకర శ్రమల్లో ఇబ్బందులు ఉన్నారు, ఇప్పుడే ఆ చేతులు యేసు నామం పేరట ఆశీర్వదించబడును గాక. హల్లెలూయా. నువ్వు తలగా ఉంటావు కానీ తోకగా ఉండవు అని దేవుడిచ్చిన వాగ్దానం వారి జీవితంలో నెరవేర్చబడును గాక. హల్లెలూయా. ఎవరైతే ఈ ప్రాంతంలో భార్యాభర్తల మధ్య సఖ్యత లేక, కుటుంబాల్లో ఆనందం లేక, నరకాన్ని తలపంపు చేసే కుటుంబాలుగా ఉన్నారో, యేసు నామమున ఇప్పుడే సమాధానపు ఆత్మ, పరిశుద్ధాత్మ వారి మీద కృమ్మరించబడును గాక. హల్లెలూయా. ఎవరైతే ఈ ప్రాంతంలో ఉద్యోగాల కోసం, ఎవరైతే ఈ ప్రాంతంలో వ్యాపారంలో అభివృద్ధి కోసం,
పరీక్షల్లో ఉత్తీర్ణత కోసం ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో యేసు నామములో వారి జీవితంలో ఇప్పుడే అద్భుతాలు ఆశ్చర్యకారాలు జరుగును గాక. హల్లెలూయా. ఎవరైతే ఈ ప్రాంతంలో సంతాన లేమితో నిలబడి ఉన్నారో, పెళ్ళై 5, 10, 15, 20 సంవత్సరాల పిల్లలు లేకున్నారో యేసు నామములో ఇప్పుడే వారి గర్భములు తెరవబడును గాక. హల్లెలూయా. ఎవరైతే ఇమిగ్రేషన్ ప్రాబ్లమ్స్ తో ఉన్నారో, అకామా ప్రాబ్లమ్స్ ఎవరైతే ఉన్నారో యేసు నామములో వారి జీవితాలు అద్భుతాలు జరుగును గాక. హల్లెలూయా. దుబాయ్లో గొప్ప ఉద్యమం, మునుపెన్నడూ లేనంత ఉద్యమం దుబాయ్ అనే ఈ దేశంలో రగులును గాక. హల్లెలూయా. అనేక మంది క్రీస్తు ప్రభుకి సన్నిహితమైన సంబంధం కలిగి సహవాసంలో ఎదుగుదును గాక. హల్లెలూయా. దుబాయ్లో నా ప్రతి సంఘము యేసు నామములో దీవించబడును గాక. ప్రభువా, మా తెలుగు ప్రజలు విశేషముగా దీవించబడుదురు గాక. హల్లెలూయా. బలమైన అభిషేకం ప్రతి ఒక్కరి మీద మీరు కుమ్మరించి ఆశ్చర్యకరమైన జరిగించండి ప్రభువా. ఈ రాత్రి ఎంత ఆలస్యమైన మా ప్రియులందరూ నీ మాటలు విని తమ గృహాలకు వెళుతుండగా వాక్య సంబంధం ఉద్యమంలో ప్రతి ఒక్కరిని మీరే ఎదిగింపచేసి అద్భుతాలు చేసి నడిపించమని, నీ చిత్తం అయితే మరొకసారి ఏ విధంగా కలిసి నీలో ఆనందించే ధన్యత మీరు మాకు దయచేయండి. మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభు అని యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిత్య అన్యోన్య సహవాసము, ఆశీర్వాదము, ఆదరణ చేరవచ్చిన మనందరికీ, ప్రభు బిడ్డలందరికీ సదాకాలము తోడై ఉండి నడిపించును కాక. దేవుడు మన ప్రార్థన విన్నాడు. నమ్మిన వారందరూ చప్పట్లు కొట్టి యేసుని మహిమపడదాం. ఆల్ గ్లోరీ బిలాంగ్స్ టు గాడ్. దేవునికే సర్వ ఘనత, మహిమ, ప్రభావాలు కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. You may be seated. 2 నిమిషాల్లో మీరు వెళ్ళిపోవచ్చు. ఒక్కసారి కూర్చోండి. You may be seated. I would like to give this mic to my beloved brother John. ఒకసారి బ్రదర్ జాన్ కి చప్పట్లు కొట్టి అభినందన తెలియజేద్దాం. బ్రదర్ జాన్ అండ్ బ్రదర్ యుగంధర్ గారు. యుగంధర్, ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. మరి చాలా చక్కని ఇనిషియేటివ్ తీసుకుని వీరితో పాటు నేను ఇందాక అనౌన్స్ చేసిన వాళ్ళందరూ కూడా, బ్రదర్ జాన్, బ్రదర్ యుగంధర్ గారు, బ్రదర్ సైమన్, బ్రదర్ క్రాంతి, బ్రదర్ శేఖర్ గారు, and all these people, they worked a lot for making this program so wonderful. Give them a good round of applause for this hard work and sincere work. May God bless you. దేవుడు will దీవించాలని కోరుతున్నాం. ప్రభు చిత్తం అయితే నెక్స్ట్ ఇయర్ 2021 జాన్లో, ఈసారి ఒక రోజు కాదు 2 రోజులు గాస్పెల్ రివైవల్ ఆర్గనైజ్ చేస్తాము. ప్లీజ్ టు కమ్. we will announce the dates for you. 2 రోజులు మీటింగ్స్ ఏర్పాటు చేస్తాం. ఆ 2 రోజులు కూడా డే టైమ్స్ would like to talk to you specially. ఆ స్త్రీలతో బ్లెస్సీ గారు మాట్లాడతారు, బ్రదర్స్తో నేను మాట్లాడతాను, పాస్టర్స్ మీటింగ్ ఉంటుంది. అలా మొత్తం అంతా 2 days కంప్లీట్గా మీకు దేవుని వాక్యం అందించడానికే మేము డెడికేట్ చేసుకుని వస్తాము. 2021 జాన్లో 2 days మరలా మీ మధ్యకి వస్తాం. అంతవరకు దేవుని కృప మీకు తోడుగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాం. I would like to propose the vote of thanks. UAEలో ఉన్న పాస్టర్స్ అండ్ మినిస్టర్స్ అండ్ చర్చ్ లీడర్స్ అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు. బ్యూటిఫుల్ కాయర్, ఒకసారి వీరికి చప్పట్లు కొట్టి మన అభినందన తెలియజేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వండర్ఫుల్ సింగింగ్ అండ్ వీ ఎక్స్పెక్ట్ యూ సింగ్ ఇన్ ద నెక్స్ట్ కాన్ఫరెన్స్ ఆల్సో. అండ్ మ్యూజిక్ టీమ్, ఒక్కసారి వారికి కూడా మన అభినందన తెలియజేద్దాం. థ్యాంక్ యూ బ్రదర్ ఫర్ యువర్ వండర్ఫుల్ మ్యూజిక్. వీ ఆల్వేస్ ఎంజాయ్ యువర్ మ్యూజిక్. గాడ్ బ్లెస్ యూ. అండ్ సౌండ్ సిస్టమ్, థ్యాంక్ యూ బ్రదర్ ఫర్ ఎ వండర్ఫుల్ సౌండ్. థ్యాంక్ యూ సో మచ్. చాలా చక్కని సౌండ్ ఇచ్చారు. అండ్ ప్రైజ్ మీడియా కూడా మా హృదయపూర్వక వందనాలు. మొత్తం ఇదంతా కూడా కవర్ చేస్తూ వీడియో రికార్డింగ్ అంతా కూడా ప్రైజ్ మీడియా వారికి కూడా మా హృదయపూర్వక వందనాలు. వాలంటీర్స్ ఎక్కడున్నా ఒకసారి మీ చేయి పైకి ఎత్తండి ఒకసారి. ఆల్ ద వాలంటీర్స్, గివ్ దెమ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ దెమ్. వాలంటీర్స్ కూడా చాలా చక్కగా పనిచేశారు. వారికి కూడా మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. అండ్ ట్రాన్స్పోర్టేషన్ టీమ్ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు. వారందరికీ మహిమ, దేవునికి ఘనత కోరుతున్నాము. ఈ రాత్రి ఇంతవరకు మీరు సహనంతో కూర్చుని మీ అందరికీ ప్రభు పెట్ట వందనాలు. బ్రదర్ లోవ్ రాజ్ కూడా మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్న వేర్ ఎవర్ యు ఆర్. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్ ఫర్ యువర్ కైండ్ సపోర్ట్. అందరికీ బ్రోషర్ అందింది అనుకుంటున్నాను. అందరికీ అందిందండి బ్రోషర్ అందిందా? మా మినిస్ట్రీ డీటెయిల్స్ అన్ని దీనిలో ఉంటాయి. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ప్రేయర్ రిక్వెస్ట్ యూ కెన్ కాల్ us ఎనీ టైమ్ ఆర్ యూ ఫైండ్ మై పర్సనల్ ఈమెయిల్. నా పర్సనల్ ఈమెయిల్ దానిలో ఉంది. ప్లీజ్ రైట్ టు మీ, ఐ విల్ రెస్పాండ్ టు యూ. ఆ తర్వాత ఒకవేళ బైబిల్ వండర్స్ అనే ప్రోగ్రామ్ మీలో ఎవరైనా స్పాన్సర్ చేయాలనుకుంటే, సపోర్ట్ చేయాలనుకుంటే దాని డీటెయిల్స్ దీనిలో ఉంటాయి. ప్రభువులు ప్రేరేపిస్తే ఒక కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయండి. తద్వారా కోట్లాది మంది దేవుని సువార్త వింటారు. సత్య సువార్త దేవుడు మిమ్మల్ని ఆశ్రయించే కొలది
దేవుని పరిచర్ను ప్రోత్సహించండి. ప్రభు కార్యాలు మీ జీవితంలో జరుగుతాయి. గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు అందరిని దీవించును గాక. టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. దేవుని కృప మీకు ఎల్లప్పుడూ తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ అండి. ఇంకా ఎవరైనా ఆఫరింగ్స్ చేయాలంటే ఇక్కడ ఆఫరింగ్స్ బ్యాగ్ ఉందండి. బయట కార్కి ఎవరు మర్చిపోయారు ఏంటంటే సెక్యూరిటీ దగ్గర ఉంది అది. సో వెళ్ళి కలెక్ట్ చేసుకోవాలని కోరుచున్నాం. అదేవిధంగా మీరు ఏ విధంగా అయితే ట్రాన్స్పోర్టేషన్లో వచ్చారో అక్కడ ఆ బ్రదర్స్ని కోఆర్డినేట్ చేసుకొని మళ్ళీ తిరిగి వెళ్ళవలసిందిగా దేవుని పెట్టి మనం చేస్తాం. థ్యాంక్ యూ అండి. జబలాలి, అల్కూర్, సోనాపూర్ ఈ 3 ప్రాంతాలకి ట్రాన్స్పోర్టేషన్ ఉందండి. సో అక్కడ మీరు ముందు అక్కడ గేట్ దగ్గర నిల్చున్నట్లయితే సో మిమ్మల్ని తీసుకుని వెళ్ళడం జరుగుతుంది.